మనకు కరెక్ట్‌గా 45 డేస్ లేకపోతే 40 డేస్ హౌ టు ప్రిపేర్ ద ఐపీ అని. నేనైతే ఒక ప్రామిస్ చేస్తున్నారా, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో 60 కోర్స్ నేను క్లాసెస్ ఏం చెప్పను, ఐపీ క్లాస్ బట్ క్వశ్చన్స్ చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 1 ఏమొస్తుంది, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6 ఇలా చేద్దాము. డిస్కస్ చేస్తే యాస్టీస్ అదే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నా. మేబీ అది ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కూడా డ్యామ్ షూర్ వస్తాయి. 2 days బ్యాక్ శాతవాహన్ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశాను పెట్టాను. నేను ప్రిపేర్ చేసిన పేపర్ నుంచే అవుట్ ఆఫ్ 80 అంటే నేను ఇచ్చిన అవుట్ ఆఫ్ 80కి 76 మార్క్స్ వచ్చాయి. సో అసలు ఏం లేదు, జాయిన్ అవుతూనే ఉన్నారు స్టిల్. సో నా ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయాక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకో. రైట్ నాన్న, టాపిక్ స్టార్ట్. భయపడకుండా ఓపెన్ గా, నో టెన్షన్. కాకపోతే అంత కొంత ఇప్పుడు నా కోచింగ్ స్టార్ట్ అయ్యి 1 month అవుతుంది, ఐ థింక్ సో కరెక్ట్ 30 days అవుతుంది. మరి ప్రీవియస్ క్లాసెస్ లో మనం నాలెడ్జ్ గెయిన్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేసుకుందాం. రైట్ అన్న, క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. మన పేరెంట్స్ భయానికి మొబైల్ ముందు పెట్టుకోండి, బికాస్ లాస్ అయింది మీరే. రైట్ నాన్న, ఎస్టర్డే క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకున్నాం రా, సర్ఫేస్ కెమిస్ట్రీ డిస్కస్ చేసుకున్నాము. సర్ఫేస్ కెమిస్ట్రీ డిస్కస్ చేసుకున్నాము. అందులో వాట్ ఈస్ అబ్జర్ప్షన్, వాట్ ఈస్ అబ్జర్ప్షన్, వాట్ ఈస్ ఆప్షన్, తర్వాత క్లాసిఫికేషన్, వాట్ ఈస్ అబ్జర్బెంట్, వాట్ ఈస్ అబ్జర్బేట్, తర్వాత టైప్స్ ఆఫ్ అబ్జర్ప్షన్, ఇది ఐపీ కూడా వస్తుందని చెప్పినాను. ఫీస్ ఆప్షన్, కెమిష్ ఆప్షన్, వీక్ వండర్, స్ట్రాంగ్ కెమికల్ బాండ్, స్ట్రాంగ్ కెమికల్ బాండ్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డిఫరెన్సెస్ డిస్కస్ చేసాము. దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఇది, తర్వాత డెల్టా హెచ్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది, ఎంట్రోపీ వాల్యూ కూడా నెగిటివ్ ఉంటుంది, డిస్కస్ చేసుకున్నాం. తర్వాత మనకి లాంగ్ వేర్ అబ్జర్వ్ ఫ్రాన్లిష్ అబ్జర్ప్షన్ ఐసోథర్మ్ ఉంటుంది. ఫ్రాన్లిష్ అబ్జర్ప్షన్ ఐసోథర్మ్ మనకు లో ప్రెషర్ కండిషన్ యూస్ అవుతుంది, లాంగ్ వేర్ హై ప్రెషర్ కండిషన్ యూస్ అవుతుంది. దెన్ క్యాటలిస్ట్, వాట్ ఈస్ హోమోజీనియస్ క్యాటలిస్ట్, హెట్రోజీనియస్ క్యాటలిస్ట్ డిస్కస్ చేసాము. దాని తర్వాత సెల్ఫ్ క్యాటలిస్ట్ లేకపోతే ఆటో క్యాటలిస్ట్, అది కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసాము. తర్వాత ఎంజైమ్, ఇది ఎస్టర్డే క్లాస్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఎంసెట్ కూడా కవర్ చేస్తాను. ఈ టాపిక్ సర్ఫేస్ కెమిస్ట్రీ క్లోజ్ చేస్తాను ఇవాళ. కొల్లైడ్స్ నాన్న, వాట్ ఆర్ ద కొల్లైడ్స్? మనకి ఇది కొల్లైడ్స్ నేను కుదిరితే ప్రాక్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం రా అని చెప్పి, ప్రాక్టికల్లో కూడా ఉందిరా. వాట్ ఆర్ ద కొల్లైడ్స్ నాన్న? ఉన్నారా? Yes, sir. డన్ డన్ డన్. వాట్ ఆర్ ద కొల్లైడ్స్? మనకు ఒక సొల్యూషన్ రైట్ రైట్. వాట్ ఆర్ ద కొల్లైడ్స్ అంటే ద క్లాసిఫికేషన్. ఐఎమ్ ఆస్కింగ్ ద, ఇక్కడ దానికన్నా మొదలు వాట్ ఈస్ సొల్యూషన్ చెప్పండి రా. సొల్యూట్, Solvent. వాట్ ఈస్ సొల్యూట్? నేను చెప్పాను, మైనరా మేజరా? Minor. Minor. వాట్ ఈస్ సాల్వెంట్? Major. Major. వెయిట్. ఇప్పుడు నేనే లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నా అమ్మా, లెమన్ జ్యూస్. లేకపోతే మిల్క్ లో నేను టీ పెట్టుకున్నాను, మిల్క్ ఏమవుతుంది,
సాల్వెంట్ అవుతుంది, ఎక్కువ మిల్క్ ఉంటాయి కాబట్టి. అంటే మీరు టీ తాగితే మీరు ఓన్గా మిక్స్ చేసుకుంటే మిల్క్ ఎక్కువ ఉంటాయి, వాటర్ తక్కువ ఉంటాయి. అదే నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఏమైతే సీన్ రివర్స్ అవుతుంది, వాటర్ ఎక్కువ ఉంటాయి, మిల్క్ తక్కువ అవుతుంది. సరే, వాట్ ఎవర్ సినారియో ఏదైనా సరే, మైనర్ కంటెంట్ ఇస్ కాల్డ్ ఎ సోల్యూట్, మేజర్ కంటెంట్ ఇస్ కాల్డ్ ద హోమోజీనియస్ మిక్చర్. Yes, the homogeneous mixture is a solution. What is colloidal solution? Colloidal solution. Particle size, I think so, 1 below 1 nanometer ఉంటుంది. 1 nanometer కన్నా చిన్న టిని పార్టికల్స్ మనకు సపరేట్ పార్టికల్స్ లెక్క మనం ఐడెంటిఫై చేయలేము. సో బిలో 1 నానోమీటర్ కన్నా తక్కువ సైజ్ ఉంటాయి సొల్యూషన్స్ అవుతాయి. ఇక్కడ కొలైడల్ పార్టికల్ సైజ్ ఏంటిది? 1 to 100 nanometers. The particle shed should be 1 to 100 nanometers in between. సో ఇందులో అగైన్ మళ్ళీ ఏముంటే సొల్యూట్ మీన్స్ డిస్పర్సల్ ఫేజ్. ఇదంతా మీకు తెలిసిందే. ఫేజ్ మీడియం, dispersal phase, dispersal. సో సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉన్నట్టే ఇందులో డిస్పర్సల్ ఫేజ్, డిస్పర్సల్ మీడియం కూడా ఉంటుంది. వాట్ ఈస్ దిస్? పిల్లలు Yes, sir. డిస్పర్సల్ ఫేజ్ అంటే ఏంట్రా? సరే, ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది, మీరు మర్చిపోయారు కాబట్టి dispersal phase means solute. It means dispersal phase. Solvent means dispersal medium. అబ్బా సార్, నేనేం చేస్తున్నాను? తీసుకున్న ఒకటి ఏం చేస్తున్నాను? చేస్తున్నాను. వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డిస్పర్సల్ మీడియం. ఫేస్, డిస్పర్సల్ ఫేజ్, డిస్పర్సల్ మీడియం. మైనర్ ఎక్కువ ఉంటే డిస్పర్సల్ మీడియం. is nothing but solute, is nothing but solvent. Colloidal solution మళ్ళీ మన క్లాస్ 2 types. Liofilic colloid, Leophobic. Leophobic. Leophilic means solvent loving, solvent hating. Hating. ఓకే, ఇది మీకు ట్రిక్ లెక్క లేకపోతే షార్ట్ కట్లా డిఫైన్ చేయమంటే వాట్ ఇస్ లియోఫిలిక్ కొలైడ్? ఇందులో ఏమేమి ఉంటాయని చెప్పినాను? డిస్పర్సల్ ఫేజ్ Dispersal ప్లస్ phase. డిస్పర్సల్ మీడియం. ఏముంటాయి వీరి మధ్యలో? అట్రాక్షన్స్ ఉంటాయి. అట్రాక్షన్స్. సో వాట్ ఆర్ ద కొలైడ్స్ అంటే మామూలుగా ఏంటిది? ద dispersal phase and dispersal medium containing the heterogeneous mixture is called as colloidal solution. Again, the particle size should be 1 to 100 nanometers. Into the colloidal particle size 1 to 100 nanometers untadi. Again, the colloids are classified into the 2 types. Enti Leophilic colloid and Leophobic colloid. What is Leophilic colloid? The dispersal phase, in between the dispersal phase, dispersal medium, the attractions are placed. So that colloidal solution is called as Leophilic colloid. Examples istanu. Then what is Leophobic? డిస్పర్సల్ ఫేజ్ కి డిస్పర్సల్ మీడియం కి మధ్యలో ఏంటిది?
రిపల్షన్స్ ఉంటాయి. రిపల్షన్స్ ఉంటే వీటిని ఏమంటే మనం లియోఫోబిక్ అంటాం. అబ్బా సార్ మాకు అర్థం కాలేదు, సింపుల్ గా చెప్పండి. నేనేం తీసుకుంటున్నాను, సేమ్ మనకు ప్రాక్టికల్లో ఎగ్జాల్ ఉంటుంది, మీకు రికార్డులో రాస్తారు. ఎగ్జాల్ ఉంటాయి, ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జాల్. ఆమ్లెట్ వస్తాం కదరా, అంటే మీకు తెలిసిందే. ఆమ్లెట్ వేసుకుంటే ఎట్లా వేసుకుంటాం మనము? చిన్న గ్లాస్ తీసుకొని, లేకపోతే వాట్ ఎవర్ ప్యాన్ తీసుకొని, లేకపోతే చిన్న చిన్న బౌల్ తీసుకొని, అందులో మనకు ఎగ్ కొట్టేస్తాం, ఎగ్ కట్ చేస్తాం, కట్ చేసి అందులో చిల్లీ పౌడర్, సాల్ట్ వేసేసుకొని ప్రిపేర్ చేస్తాము. కానీ మంచి స్మూత్ గా రావాలంటే ఏం చేయాలంటే ఈ చిల్లీ పౌడర్, సాల్ట్ అనేది అందులో మిక్స్ అవుతుంది కాబట్టి లైట్ ఒక 1 ml వాటర్ పోసుకొని ఇందులో చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని ఆ తర్వాత మనం ఎగ్ కనుక వేస్తే అందులో ఎగ్ బ్రేక్ చేసేసి డిజాల్వ్ చేసి స్టీరింగ్ చేస్తే మంచి చిల్లీ పౌడర్ అనేది ఎగ్ లో పర్ఫెక్ట్ డిజాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఎగ్ బ్రేక్ చేసి ఎగ్ వేసేసి అందులో చిల్లీ పౌడర్ వేస్తే ఎక్కువసేపు స్టీరింగ్ చేయాలి. దట్ మీన్స్ ఎక్కువసేపు కలపాలి. ఎక్కువసేపు కలిపితే అందులో చిల్లీ పౌడర్ అనేది మనకు మిక్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ ప్రాక్టికల్ లో ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్ సాల్ ఏం లేదు. ఎగ్ లో ఎగ్ గింజలు తీసుకుని దాంట్లో వాటర్ కలిపి స్టీరింగ్ చేస్తే మంచిగా కలిపితే మనకి ఎగ్ సాల్ ప్రిపేర్ అవుతుంది. గమ్ సాల్ కూడా ఉంటది. గమ్ సాల్, గమ్ అంటే మనకేంటి, వైట్ కలర్ గమ్ ఉంటది కదండి, ఇది ఫెవికిక్, ఫెవికాల్ కాకుండా ఇంకొకటి గమ్ లై అంటారు కదండి. ఆ గమ్ తీసుకుని, ఫెవికల్ కాదు, ఫెవికాల్ కాకుండా ఇంకొక కలరు, మన వాటర్ కలర్ ఉంటది ఒక గమ్, మన ఫెవికల్ కాకుండా ఇంకొక గమ్ ఉంటది. ఆ గమ్ తీసుకొని దానిలో వాటర్ లో పోసి డిజాల్వ్ చేస్తే, ఇప్పుడంటే పర్లేదు కానీ ఇదివరకు పోస్టులు అతకబెట్టట్లేదు. పోస్టులు అతకబెట్టడానికి ఏ గమ్ యూస్ చేస్తారా? గోధుమ పిండితోటి, వీటితోటి ప్రిపేర్ చేసిన గమ్. అగైన్ వీటంటే ఏం లేదు, గోధుమ పిండిని హై టెంపరేచర్ లో బాయిల్ చేసి దాన్నే గమ్లోకి వేసేవాళ్ళు. అందులో వాటర్ వస్తే అది డిజాల్వ్ అయిపోతుంది. సో అది గమ్ సాల్వ్ అవుతుంది. సరే, దానికి మనకు ఇది ప్రాక్టికల్ లో ఏబిసిడి 3 ఉంటాయి, మనకు ఎక్సెల్ ఒకటి ప్రిపేర్ చేస్తారు, మిగతా అవసరం లేదు. సో దీనికి ఏమి ఉంటుంది, ఈ డిస్పర్సల్ ఫేస్ కి డిస్పర్సల్ మీడియం మధ్యలో అట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్ గా సాల్వెంట్ లవింగ్ ఇది ఏం చేస్తుంది, ఆల్వేస్ వెల్కమ్ చెప్తుంది. దేనికి? సాల్వెంట్ కి. ఏంటిది? సొల్యూట్. వెల్కమ్ చెప్తుంది కాబట్టి రెండు చాలా ఫాస్ట్ గా కలిసిపోతాయి, తొందర ఫాస్ట్ గా మిక్స్ అవుతాయి. ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఏంటిది, మిల్క్ తీసుకున్నాను, మిల్క్ తీసుకుని అందులో వాటర్ కలిపినాను, కలిపితే డిఫరెన్షియేట్ మనం ఐడెంటిఫై చేయగలుగుతామా? మిల్క్ వాటర్ అని ఐడెంటిఫై చేయలేము. ఎందుకు అని అంటే లియోఫిలిక్ కొలైడ్ కాబట్టి. సరే ఓకే సార్, మరి లియోఫోబిక్ కొలైడ్ అంటే ఏంటి సార్? రిపల్షన్ చెప్పాను. ఇదే బౌల్ తీసుకున్నాను, వాటర్ తీసుకున్నాను, వాటర్ తీసుకుని ఇందులో స్టోన్స్ వేసాను, లేకపోతే చిన్న చిన్న ఐరన్ రాడ్స్ వేసాను, బాగా స్టీర్ చేశాను. డిజాల్వ్ అవుతాయా? అవ్వవు. ఒక 1 అవర్ స్టీరింగ్ 1 అవర్ కలిపి డిజాల్వ్ అవుతాయా? అవ్వవు. ఒక 1 డే మొత్తం షేరింగ్ డిజాల్వ్ అవుతాయా? అవ్వవు. ఒక 1 ఇయర్ మొత్తం షేరింగ్ డిజాల్వ్ అవుతాయా? అవ్వవు. సో వాట్ ఐమ్ సేయింగ్, ఈ సాల్వెంట్ డిస్పర్సల్ ఫేజ్ కి డిస్పర్సల్ ఫేజ్ అంటే వాటర్, డిస్పర్సల్ మీడియం అంటే ఐరన్ పార్టికల్స్, లేకపోతే స్టోన్స్, లేకపోతే ఇంకా వాటర్ ఏం లేదు, సాలిడ్స్ తీసుకోండి, డిజాల్వ్ కానీ సాలిడ్స్ తీసుకోండి, తీసుకున్న వాటర్ని స్టీర్ చేయండి. రెండు మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి అది ఎప్పటికి కూడా డిజాల్వ్ అవ్వదు. సో అది లియోఫోలిక్ కొలైడ్, లియోఫోబిక్ కొలైడ్. మనకు ప్రాక్టికల్ ఏముందంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంది, అల్యూమినియం హైడ్రాక్సైడ్ సాల్వ్ ప్రిపేర్ చేయడము, లేకపోతే ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సాల్వ్ ప్రిపేర్ చేయడం ఉంటుంది. అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఫెర్రిక్ హైడ్రాక్సైడ్, డన్. సో లియోఫిలిక్ మీన్స్ సాల్వెంట్ లవింగ్, లియోఫోబిక్ మీన్స్ సాల్వెంట్ హేటింగ్. అగైన్ మళ్ళీ మనకి కొలైడ్స్ మన క్లాసిఫికేషన్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒకటి దాన్ని ఇండివిజువల్ గా మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లారిటీ ఉంటుంది. సాలిడ్స్ ఫస్ట్, సాలిడ్ ఇన్ సాలిడ్ టేబుల్ ఇస్తాను, మళ్ళీ సాలిడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్, అగైన్ సాలిడ్, సాలిడ్ ఇన్ గ్యాస్, డిస్పర్సల్ ఫేజ్, డిస్పర్సల్ మీడియం. ఇక్కడ ఎగ్జాంపుల్స్, దీని ఎగ్జాంపుల్ అయినా క్వశ్చన్ ఇస్తారా? నెక్స్ట్ లిక్విడ్, మళ్ళీ 3 సాలిడ్, లిక్విడ్, గ్యాస్, థర్డ్ది గ్యాస్, మళ్ళీ సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఎగ్జాంపుల్ డిస్పర్సల్ ఫేజ్ సాలిడ్, డిస్పర్సల్ మీడియంస్ రెండు సాలిడ్స్ అయితే ఎగ్జాంపుల్ ఏంటి? డిస్పర్సల్ ఫేజ్ సాలిడ్, డిస్పర్సల్ మీడియం లిక్విడ్ అయితే ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్స్ డిస్పర్సల్ ఫేజ్ అండ్ డిస్పర్సల్ మీడియం రెండు గ్యాస్ అయితే ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇవి ఇంపార్టెంట్.
అసలు డిస్పర్సల్ ఫేజ్ అంటే ఏంటిది, డిస్పర్సల్ మీడియం అంటే ఏంటో తెలవడానికి ఇది చెప్పినాను. మరి మీకు ఒకటి ఎమల్షన్ ఉంది, డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ఎమల్షన్ నాన్న? in పిల్లలు which they collide. సారీ, ఇన్ విచ్ In which dispersion phase and dispersion medium collide. No. Emulsion means the dispersal phase and dispersal medium both are liquids. Dispersal phase liquid, dispersal medium రెండు లిక్విడ్స్ అయితే, అరే ఇది మేబీ ఎక్స్పెక్టెడ్ ఈసారి ఈసారి ఇంటర్మీడియట్ లో మేబీ ఫిజిక్స్ ఆప్షన్ కెమిస్ట్రీ ఆప్షన్ కనుక మిస్ అయితే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటిది, ఎమల్షనే. బికాస్ లాస్ట్ 3 years లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చిండు. ఇంకా ప్రిపరేషన్ ఆఫ్ మీసేల్ ఇచ్చాడు, తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ వేరే డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చాడు, రిపీటెడ్ క్వశ్చన్ ఇవ్వలేడు. ఓన్లీ ఈ చాప్టర్ నుంచి ఈజీ చాప్టర్ అని 2022, 23, 24 ఈ 3 years డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఒక 25 లో మాత్రం జనరల్ క్వశ్చన్ ఇచ్చాడు, ఫిజిక్స్ ఆప్షన్ కెమిస్ట్రీ ఆప్షన్. లాస్ట్ 3 years మాత్రం డిఫరెంట్ ఇచ్చాడు. సో ఈసారి మేబీ ఎక్స్పెక్టెడ్. ఇంటర్మీడియట్ కి చెప్తున్నాను. వాట్ ఆర్ ద ఎమల్షన్ అంటే అగైన్ దీనిలో క్లాసిఫికేషన్ ఆయిల్ ఇన్ వాటర్ ఉంటే చాలా ఈజీ, చిన్న క్వశ్చన్ అన్న, అందుకే చెప్తున్నాను. Water in oil. వాటర్ ఇన్ ఆయిల్, చిన్నది. ఆయిల్ ఇన్ వాటర్, వాటర్ ఇన్ ఆయిల్, చిన్నది ఉంటది. ఇది కూడా మళ్ళీ మనకు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆయిల్ ఉంది, ఏముంది, ఆయిల్ ఇన్ వాటర్. ఆయిల్ ఎందులో ఉంటుంది, వాటర్ లో ఉంటుందట. అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది, అంటే డిస్పర్సల్ ఫేజ్, డిస్పర్సల్ మీడియం. అంటే డిస్పర్సల్ ఫేజ్ ఆయిల్, డిస్పర్సల్ మీడియం వాటర్. ఇక్కడ రివర్స్, దట్స్ ఇట్. సో ఈ క్లాసిఫికేషన్ చూద్దాము. ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఏరోజాల్ ఉంటుంది, ఆక్వాసాల్ ఉంటుంది, తర్వాత సోల్ ఉంటుంది. ఏరోజాల్, ఆక్వాసాల్, సాల్ ఉంటుంది. ఏరోజాల్ అంటే మనకు డిస్పర్సల్ ఫేజ్ అనేది ఎయిర్ ఉంటే ఏరోసాల్. డిస్పర్సల్ ఫేజ్ అనేది మనకి ఆక్వా మీన్స్ వాటర్, వాటర్ ఉంటే లిక్విడ్ ఉంటే ఆక్వాసాల్ అంటారు. స్మోక్ తెలుసు కదరా, Yes. స్మోక్ తెలుసు. స్మోక్ లో డిస్పర్సల్ ఫేజ్ ఏది, డిస్పర్సల్ మీడియం ఏది అని క్వశ్చన్ అడుగుతాడు. ఇంకొకటి జెల్ తెలుసు కదా, జెల్ చెప్పండి. వాట్ ఇస్ మీన్ ఆఫ్ జెల్? నానా ఇచ్చింది చిన్నదే, కానీ దీని మీద క్వశ్చనింగ్ ఏరియా ఎక్కువ ఉంది. అంటే మనకు 4 షిఫ్ట్లు ఉంటాయి. 4 షిఫ్ట్లు అంటే 4 days ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ వినండి. ఎంసెట్ 4 days ఉంటుంది మెయిన్ గా ఇంజనీర్ వాళ్ళకి. 4 days అంటే డైలీ 2 papers, 8 క్వశ్చన్ పేపర్స్లలో మనకి పాసిబిలిటీ. మార్నింగ్ షిఫ్ట్ లా ఏంటి, ఫిజిక్స్ ఆప్షన్ కెమిస్ట్రీ ఆప్షన్ పైన అడిగితే, సెకండ్ షిఫ్ట్ లో కొల్లైడ్స్ పైన అడుగుతాడు. అంటే మనకు 8 క్వశ్చన్ పేపర్ల 4 2 8 క్వశ్చన్ పేపర్లలో 4 టైం వచ్చే పాసిబిలిటీ ఉంది. ఏంటిది, కొల్లైడ్స్ పైన, ఈ టేబుల్ పైననే. కాబట్టి కేర్ఫుల్ వినండి, ఈజీగా చూడేసి అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మేము అడిగినాను ఇక్కడ జెల్. వాట్ ఇస్ జెల్ నాన్న? Jelly-like substance. Semi-solid collide. సెమీ సాలిడ్ కొల్లైడ్. కాబట్టి నాకు జెల్ అంటే ఏంటి, ఫస్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పండి, డోంట్ బై హార్ట్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి జెల్ కి? butter, బటర్ జెల్ అయినా, ఇంకొకటి cheese, Cheese. చీజ్, ఇంకా అలోవెరా జెల్. జెల్ అంటే అలోవెరా జెల్. క్రీమ్, ఈ పేస్ట్ ఉంది కదా అది జెల్లే. ఆయింట్మెంట్స్ పెట్టుకుంటాం కదా అది జెల్లే. ఫేర్నెస్ క్రీమ్స్ పెట్టుకుంటాం కదా అవి జెల్లే. అది సాలిడా లిక్విడ్ అంటే ఎట్లా చెప్తారు? సాలిడా కాదు, లిక్విడా కాదు, కంప్లీట్ లిక్విడ్ కాదు, కంప్లీట్ సాలిడ్ కాదు. అది ఎట్లుంటాయి సార్ అని అంటే Liquid. డిస్పర్సల్ ఫేజ్, డిస్పర్సల్ మీడియం. డన్. సో ఆ క్లారిటీ గురించి
రైట్ నాన్న. షార్ట్ కట్టింగ్. డిస్పర్సల్ ఫేజ్ సాలిడ్. ఈ టేబుల్ ఇంపార్టెంట్ అంటే హాఫ్ కట్టింది అని నేను ఇంకొక సెండ్ చేస్తాను. డైరెక్ట్ దీని మీదే ఏం తీసుకుంటాడు వాడు? స్మోక్ అన్నా. నేను స్మోక్ లో వాట్ ఈస్ డిస్పర్సల్ ఫేజ్, వాట్ ఈస్ డిస్పర్సల్ మీడియం అని అంటాడు. సో ఇది డిస్పర్సల్ ఫేజ్ సాలిడ్ సాలిడ్ సాలిడ్, డిస్పర్సల్ సాలిడ్ లిక్విడ్ గ్యాస్, తర్వాత లిక్విడ్ 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 గ్యాస్. రెండు సాలిడ్స్ అయితే సాలిడ్ సాలిడ్ సాల్ అంటారు. ఏముంటుంది దాన్ని? బోన్ కావచ్చు, రాక్ సాలిడ్ కావచ్చు. ఒక సాలిడ్ లో ఇంకో సాలిడ్, ఒక సాలిడ్ లో ఇంకో సాలిడ్. బోన్, రాక్ సాలిడ్, ఇంకోటి ఏంటిది మన హ్యాండ్ ఫింగర్ కి పెట్టుకుంటాం కదా రింగ్స్, ఫీమింగ్ స్టోన్స్ అంటారు కదా. ఫీమింగ్ స్టోన్స్ అంటే మామూలుగా ఏంటిది, రింగ్ వేయించుకుంటే ఒక సాలిడ్ లో ఇంకో సాలిడ్ ఇన్సర్ట్ చేస్తారు. అంటే మనము నేనే ఏంటిది ఒక గోల్డ్ రింగ్ వేయించుకుంటున్నాను, అందులో ఏంటి ముత్యం పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఒక సాలిడ్, దానిలో ఏంటిది ముత్యంని ఇన్సర్ట్ చేస్తున్నాను. అంటే ఒక సాలిడ్ లో ఇంకో సాలిడ్ ఇన్సర్ట్ అయింది కాబట్టి అది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది? సాలిడ్ సాల్కి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ సాలిడ్ లిక్విడ్. సాలిడ్ లిక్విడ్ ఏమవుతుంది? పెయింట్, బ్లడ్, ఇంక్. నెక్స్ట్ సాలిడ్ గ్యాస్. ఏంటిది? స్మోక్. దీన్ని మనం ఏరోసాల్ అంటాం. డిస్పర్సల్ మీడియం గ్యాస్ అయితే ఏరోసాల్, గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండు డిస్పర్సల్ ఫేస్ లిక్విడ్, డిస్పర్సల్ మీడియం సాలిడ్ అయితే జెల్స్. ఇంతకుముందు చెప్పింది కదా జెల్. దట్ మీన్స్ జెల్లీ చాక్లెట్స్ ఉంటాయి మనకు, అది కూడా జెల్లీ అవుతుంది. నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, రెండు లిక్విడ్స్ అయితే ఎమల్షన్ అవుతుంది, మిల్క్. నెక్స్ట్ లిక్విడ్ గ్యాస్ ఏరోసాల్. డిస్పర్సల్ మీడియం గ్యాస్ అయితే ఏరోసాల్. అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏరోసాల్? ఇది ఎగ్జాంపుల్ అంటాడు, ఏబిసిడి ఇస్తాడు, లాస్ట్ కి ఆల్ ది అబోవ్ అంటాడు మనకు. లేకపోతే ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. స్మోక్ వాట్ ఈస్ డిస్పర్సల్ ఫేజ్ అంటాడు. సో అదొకసారి చెక్ చేసుకోవాలి. ఈ టేబుల్ మీరు రావాలని కాదు, మినిమం ఐడియా ఉండాలి వాట్ ఈస్ డిస్పర్సల్ ఫేజ్, వాట్ ఈస్ డిస్పర్సల్ మీడియం అనేది. సో లిక్విడ్, గ్యాస్, ఏరోసాల్. ఎగ్జాంపుల్స్ ఏంటిది మనకి? క్లౌడ్స్, క్లౌడ్స్, ఫోగు, మిస్ట్. ఫాగ్ అంటే స్ప్రే కాదురా, మనకు ఎర్లీ మార్నింగ్ పడుతుంది కదా వింటర్ సీజన్ లో, ఎర్లీ మార్నింగ్ పడేదని ఫాగ్ అంటారు. నెక్స్ట్ గ్యాస్, సాలిడ్. ఇదేంటి? సాలిడ్ ఫామ్, ఫీమింగ్ స్టోన్స్ ఇది. నెక్స్ట్ గ్యాస్, ఇంకే ఎగ్జాంపుల్ లేదు చెప్తాను. గ్యాస్ సాలిడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ గ్యాస్ లిక్విడ్ ఏమవుతుంది? ఫోమ్ అవుతుంది. ఫోమ్ అంటే నురుగా. మామూలుగా ఎక్కడ దీని కింద ఉన్నది ఎక్కడ దాకా వచ్చింది మనకు? గ్యాస్ సాలిడ్ దగ్గర వచ్చింది, గ్యాస్ సాలిడ్ దగ్గర వచ్చింది. తర్వాత గ్యాస్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. గ్యాస్ లిక్విడ్ కి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోమ్, నురుగా. నురుగలు ఏముంటుంది మనకి? లిక్విడ్ లో గ్యాస్ వెళ్తే మామూలుగా బబుల్స్ వస్తాయి. మనం ఏంటి అది ఉంటది కదరా, చిన్న చిన్న బబుల్స్ వస్తాయి చూడండి, పెన్ తోటి మనకి లిక్విడ్ తీసుకొని చేస్తే దాన్ని ఏమంటారు? సోప్ ఆయిల్. సో అది ఫోమ్ అవుతుంది. సోప్ కాదు, ఇక ఒక లిక్విడ్ ఉంటే చూడు చిన్న దాంట్లో మనకు ఊదితే చిన్న చిన్న బబుల్స్ వస్తాయి చూడండి. బబుల్ మిషన్ ఉంటా, బబుల్ మిషన్ ఏముంటారా? బబుల్ మిషన్ లిక్విడ్ వేసి ప్రెస్ చేస్తే బబుల్స్ వస్తాయి కదా. సో అందులో ఉండేది ఏంటంటే మనకు గ్యాస్, లిక్విడ్. సో డిస్పర్సల్ ఫేజ్ ఈస్ గ్యాస్, డిస్పర్సల్ మీడియం ఈస్ లిక్విడ్. ఈ ఎంటైర్ క్రైటీరియాలో నాకు వాట్ ఈస్ డిస్పర్సల్ ఫేజ్, వాట్ ఈస్ డిస్పర్సల్ మీడియం మనం ఐడెంటిఫై చేయగలగాల. సో ఒకసారి చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఇప్పుడే అడుగుతాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఫాగ్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ది యాష్ అని ఇచ్చాడు. ఫాగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ది యాష్, ఏరోసాల్ అవుతుంది. ఇంకొకటి స్మోక్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ది యాష్, ఏరోసాల్ అవుతుంది. బ్లడ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్, బ్లడ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్. లేకపోతే బ్లడ్ పెయింట్, బ్లడ్ పెయింట్ ఇంక్. డిస్పర్సల్ ఫేజ్ ఏంటి, డిస్పర్సల్ మీడియం ఏంటి? డిస్పర్సల్ ఫేజ్ ఈజ్ సాలిడ్, డిస్పర్సల్ మీడియం ఈజ్ లిక్విడ్. సో ఈ టేబుల్ వస్తే మనం ఒక బిట్ చేయగలుగుతాం. నేను ఇప్పుడు చూపిస్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. టేబుల్ కంపల్సరీ రావాలి. చిన్నదే, ఈజీనే. ఒకసారి మనం కేర్ఫుల్ గా ఫోకస్డ్ గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, బయట ఎగ్జాంపుల్ కాకుండా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు సరిపోతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ద కొల్లాయిడ్స్.
నెక్స్ట్ లియోఫిలిక్ కొలైడ్, లియోఫోబిక్ కొలైడ్ ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసినాము. లియోఫిలిక్ కొలైడ్ ఇది రివర్సిబిలిటీ ఉంటుంది, ఇది రివర్సిబుల్. లియోఫిలిక్ కొలైడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం తీసుకోవచ్చు. సరే ఇంకోటి మాకు వాట్ ఈస్ కొలైడ్స్ అంటే మనకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అనండి. ఇంకొకటి దోశలు పోస్తాం కదరా, మనము ఏం చేస్తాం, వాటర్ లో లేకపోతే వీటిలో వాటర్ పోస్తాం, మామూలుగా ఏంటి పలుచగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకుంటాం. ప్రిపేర్ చేసుకుంటే మనకు దోశలు వస్తాయి. ఒక 5 to 10 minutes మనం మనకి ఫేవరెట్ సాంగ్ వచ్చింది కాబట్టి మనం ప్రిపేర్ చేయం, అంటే దోశ కలపకుండా పోయకుండా అక్కడ పెడతాం, స్టేబుల్ పెడతాం. అప్పుడు ఏమవుతుంది, సాలిడ్ పార్టికల్ అన్ని బాటంకి వెళ్ళిపోతాయి, బాటమ్ లో ఫామ్ అవుతాయి, పైన ఏమవుతుంది లిక్విడే ఉంటుంది. అగైన్ మళ్ళీ నువ్వు వాటి ఏంటిది స్టీరింగ్ చేస్తే కలిపితే ఆటోమేటిక్గా మళ్ళీ లియోఫిలిక్ కొలైడ్ ప్రిపేర్ అవుతుంది. సో ఇది రివర్సిబుల్, ఇవి రివర్సిబుల్. మామూలు ఒకసారి కలవవు, కలిస్తే రిటర్న్ రావు. దీనికి ఎగ్జాంపుల్ జెలటిన్, స్టార్చ్, ప్రోటీన్స్ ఇవన్నీ. సెల్ ఫార్మేషన్ ఇది మనకు అవసరం లేదు. ప్రిపరేషన్ ఆఫ్ కొలైడ్స్, బ్రెడింగ్ ఆర్క్ మెథడ్ ఉంది, పెప్టైజేషన్, కెమికల్ ప్రాపర్టీస్ ఉంది, నోన్ ఇవన్నీ మనకి. కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, డిస్కస్ చేసేసి నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కొలైడ్స్. ఫస్ట్ మనకి ప్రాపర్టీస్ లో బ్రౌనియన్ మూవ్మెంట్. వాట్ ఈస్ బ్రౌనియన్ మూవ్మెంట్ రా చెప్తారు వాళ్ళను. కొల్లాయిడల్ పార్టికల్ ఏంటిది, ఒక టబ్ లో తీసుకున్నాను, ఒక టబ్ లో తీసుకొని ఒక కొల్లాయిడల్ పార్టికల్ ని ఒక మైక్రోస్కోప్ తో పెట్టి అబ్జర్వ్ చేశాను. ఇది నాయి అనుకుందాం, ఒక మైక్రోస్కోప్ తోటి అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేస్తే ఈ కొల్లాయిడల్ పార్టికల్ ఏం చేస్తుంది, ఓరల్ సొల్యూషన్ లో జిగ్జాగ్ మూవ్ అవుతుంటది. సో ఏం చెప్తున్నా, వాట్ ఈస్ బ్రౌనియన్ మూవ్మెంట్ డిస్కస్ చేస్తున్నాము. ఇందులో కూడా అడగచ్చు, వాట్ ఆర్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కొల్లాయిడ్స్. మనకు సర్ఫేస్ కెమిస్ట్రీలో థియరిటికల్ క్వశ్చనే ఉంటది, మోస్ట్ ప్రాబబ్లీ థియరిటికల్ క్వశ్చన్ ఉంటది 99%. సో అది ఎక్కువ స్టేట్మెంట్స్ ఇచ్చి రైట్ ఆర్ రాంగ్, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్, లేకపోతే ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ అని అడుగుతాడు. అన్ని అటువంటి అయిపోయి కాకపోతే ఎక్కువ స్టేట్మెంట్ థియరిటికల్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటది. అందులో బ్రౌనియన్ మూవ్మెంట్, వాట్ ఇస్ బ్రౌనియన్ మూవ్మెంట్, ద zigzag మోషన్ ఆఫ్ ద కొల్లాయిడల్ పార్టికల్. zigzag మోషన్ దానికి ఏంటిది, కొల్లాయిడల్ సొల్యూషన్ ఒక టబ్ లో తీసుకొని ఒక మైక్రోస్కోప్ తోటి ఒక పార్టికల్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అది ఏం చేస్తుంది, ఓవరాల్ గా ఈ టబ్ మొత్తం సొల్యూషన్ లో ర్యాండమ్ గా దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో మన పేరెంట్స్ లేకపోతే మనం ఏం చేస్తాం, ర్యాండమ్ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం కాబట్టి లైక్ దట్ మన లెక్కనే అన్నట్టు. సో ఈ ర్యాండమ్ జిగ్జాగ్ మోషన్ మనం ఏమంటాం అంటే బ్రౌనియన్ మూవ్మెంట్ అంటారు. ఎందుకు, దీన్ని ఫైండ్ అవుట్ చేసింది బ్రౌనియన్ సైంటిస్ట్ కాబట్టి బ్రౌనియన్ మూవ్మెంట్ అంటారు. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్, ఇది రీసెంట్ గా మనకి ఇనిషియల్ లో ట్రెండ్ అయింది, టిండాల్ ఎఫెక్ట్. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఇది మనకి రీసెంట్ గా చాలా ట్రెండ్ అయింది, ఇది ఒక 2 months వరకు. ఈ పసుపు చేశారా మీరు, ఒక బౌల్ తీసుకొని ట్రాన్స్పరెంట్ Yes, sir. గాజు బౌల్ తీసుకొని లైట్ పెట్టేసి అందులో హల్దీ వేస్తే చిన్న చిన్న పార్టికల్స్ పైకి వస్తాయి కదా, Yes, sir. చేశారా? సేమ్ అదే ఎక్స్పెరిమెంట్. ఏం చేస్తున్నా నేను, ఒక టబ్ లో తీసుకున్నాను, అగైన్ ఒక టబ్ లో కొల్లాయిడల్ సొల్యూషన్ తీసుకొని దీనిపైన ఏం చేసాను, లైట్ ఇన్సర్ట్ చేశాను. లైట్ ఇన్సర్ట్ చేస్తే దీని షాడో ఏమవుతుంది, షేక్ అవుతుంది. ఇది ఈ కొల్లాయిడల్ పార్టికల్ పైన లైట్ వేస్తే దీని షాడో ఏమవుతుంది అంటే పైకి కిందికి మూవ్ అవుతుంది. ఓకే,
The scattering of the colloidal particle by the light. The scattering of the light by the colloidal particle. Sorry. The scattering of the light by the colloidal particle. ఈ colloidal particle ఏం చేస్తే లైట్ ని షేక్ చేస్తున్నాయి, స్కాటర్ చేస్తున్నాయి, పైకి కిందికి చేస్తున్నాయి. దీనిపై లైట్ వేస్తే షార్ట్ ఏమవుతుంది, లైట్ గా మూవ్ అవుతుంది. ఇది మన రీసెంట్ ఎక్స్పెరిమెంట్ అందరు చేసి ఉంటారు. సో ఈ ఎఫెక్ట్ ఏమంటామంటే టిండాల్ ఎఫెక్ట్ అంటాం. The scattering of light by the colloidal particle is called as Tyndall effect. Scattering of light. Scattering of light by the colloidal particle. Tyndall effect. Next, third one, coagulation. To precipitate the colloidal particle, లేకపోతే the process of precipitation of the colloid. Do you know what is the precipitation? Guys, precipitate ఇంకిపోవడం. కాదు. ప్రాక్టికల్ చేయలేరు. సాల్ట్ అనాలిసిస్ చేసిన వాళ్ళు పీపీటీ ఫామ్ అయిందని అంటారు. వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ పీపీటీ? Precipitate. అదే ఏంటి? Unsoluble solid substance. ఏదైనా సొల్యూషన్ లో అన్సాల్వబుల్ సబ్స్టెన్స్ ఏమవుతుంది, కింద బాటమ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ కింద ఫామ్ అయిన దాన్ని ఏమంటే ప్రిసిప్టేట్ అంటారు, పీపీటీ అంటారు. పీపీటీ ప్రిసిప్టేట్ అంటారు. సో మనకున్న కొల్లాయిడల్ సొల్యూషన్ ని పీపీటీ లెక్క ప్రిసిప్టేట్ లెక్క మార్చే ప్రాసెస్ ని కోగులేషన్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ ఇది ఎలక్ట్రోఫోరోసిస్. ఎలక్ట్రోఫోరోసిస్ ఏం చేస్తున్నాను, నేను ఒక యూ షేప్డ్ దాంట్లో కొల్లాయిడల్ సొల్యూషన్ తీసుకుంటున్నాను. కొల్లాయిడల్ సొల్యూషన్ తీసుకొని దీనికి ఏం చేస్తున్నాను, నేను పవర్ పెడుతున్నాను, ప్లస్ మైనస్. పవర్ పెడితే ఒకసారి మొత్తం నెగిటివ్ కొలైడ్స్ వస్తాయి, ఒకసారి మొత్తం పాజిటివ్ కొలైడ్స్ వస్తాయి. అండ్ దట్ మీన్స్ సపరేట్ అవుతాయి. పాజిటివ్ కొలైడ్స్, నెగిటివ్ కొలైడ్స్ సపరేట్ అవుతాయి. ద సపరేషన్ ఆఫ్ ద కొలైడ్స్ యాజ్ పాజిటివ్ కొలైడ్స్, నెగిటివ్ కొలైడ్స్ ఈ సపరేట్ చేసే ప్రాసెస్ ఏమంటారు అంటే ఎలక్ట్రోఫోరోసిస్ అంటారు. 4 ప్రాపర్టీస్ ఏంటి? Brownian moment, Tyndall effect, coagulation, electrophoresis. Right? ఈ 4 ప్రాపర్టీస్. దీంతో పాటు ఇంకా హార్డ్ ఇష్యూలో ఇది ఈ క్వశ్చనింగ్ ఏరియా. మేబీ ఇందులో వస్తే ఇంకా డెప్త్ గా అడగాలంటే హార్డ్ ఇష్యూలో ప్రిన్సిపల్, ఇంకొకటి గోల్డెన్ నెంబర్ ఉంటుంది. The ion with charge opposite to charge. Wait a minute.
డన్ అన్న. సారీ. డన్. వాట్ ఈస్ హార్డెస్ట్ ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ ఇది. దీనిపైన ఒక్కసారి క్వశ్చన్ ఇచ్చాడు. లాస్ట్ 10 పేపర్లలో ఒకటి 1 టైమ్ 2 టైమ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏమంటాడు? గ్రేటర్ చార్జ్ ఉన్న అయాన్స్ కి గ్రేటర్ కోగ్లెట్ పాసిబిలిటీ ఉంటుందట. ఎట్లా సార్? నాకు అర్థం కాలేదు, సింపుల్ చెప్పండి. కోగ్లేషన్ కెపాసిటీ. కోగ్లేషన్ అంటే ఏమని చెప్పినాను? ద ప్రాసెస్ ఆఫ్ ప్రిసిపిటేషన్ ఆఫ్ ద కొల్లాయిడ్స్. అంటే నార్మల్ గా నేను కొల్లాయిడ్ సొల్యూషన్ ఉందిరా, నేను ఎంత ఫాస్ట్ గా పీపీటీ లెక్క కన్వర్ట్ అవుతాను. ఇప్పుడు దోశపిండి ఉందిరా, దోశపిండి ఎంతసేపట్లో? హార్డ్లీ 5 minutes లా ఏమవుతుంది? పీపీటీ లెక్క ఫామ్ అవుతుంది. బ్లడ్ ఉంది, ఇప్పుడు మన బ్లడ్ కూడా ఒకటి ఏంటిది? కొల్లాయిడ్ సొల్యూషన్ అవుతుంది. మన బ్లడ్ తీసిన తర్వాత దాన్ని స్టోర్ చేయడానికి ఏం చేస్తారు? దానిలో మళ్ళీ కెమికల్ కలుపుతారు. కెమికల్ మీన్స్ ఒక కెమికల్ అందులో కలిపిన తర్వాత స్టోర్ చేస్తారు. అలా కాకుండా నార్మల్ బ్లడ్ తీసి పక్కన పెడితే ఏమవుతుంది? అమ్మ వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. డన్. ఉన్నారు కదా, అప్పుడప్పుడు రెస్పాండ్ అవ్వండి, డౌట్ వస్తుంది. మన బ్లడ్ ఉంది, నార్మల్ ఒక శాంపిల్ కోసం తీసుకున్న తర్వాత దాన్ని అలాగే వదిలేసి ఏమవుతుంది? హెమోగ్లోబిన్ వేరు, సీరం వేరు, హెచ్బి ప్లస్ సీరం లెక్క క్లీవ్ అయిపోతుంది. అది ఇది పీపీటీ లెక్క కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అవ్వకుండా దీనికి కెమికల్ యాడ్ చేస్తారు. ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే కోగులేషన్ కెపాసిటీ పైన డిపెండ్ అవుతుంది. అది కూడా ఏంటి సార్? హార్డెస్ట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఒక మనకేంటి Al+3 ఉంది, Ca+2 ఉంది, Na+ ఉంది. తీసుకుంటున్నాను. AlOH taken thrice, CaOH taken twice, NaOH. ఈ మూడులలో ఏది చాలా ఫాస్ట్ కోగులేట్ అవుతుంది అంటే, ఏది చాలా ఫాస్ట్ గా పీపీటీ కన్వర్ట్ అవుతుంది అంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్. వై సార్? గ్రేటర్ ఛార్జ్ ఉన్నవి చాలా ఫాస్ట్ గా కోగులేట్ అవుతాయి. అదే హార్డెస్ట్ ప్రిన్సిపల్. సార్ ఓన్లీ క్యాటయాన్లు అయినా సార్? మరి యానియన్లు కాదంటే యానియన్స్ కూడా. యానియన్స్ అంటే ఏమున్నాయి మనకి? FeCN taken 6 -4, phosphate PO4 -3, sulfate SO4 -2, Cl-. ఇవి కోగులేషన్ కెపాసిటీ ఉన్నాయి, చాలా ఫాస్ట్ గా కోగులేట్ అయ్యేది. ఏం డిస్కస్ చేస్తున్నాం నాన్న? క్లాస్ అంతా కొంచెం బోర్, తెలిసిన టాపిక్ కాబట్టి బోరే కొడుతుంది, బట్ బిట్ చూస్తే మనకు తెలుస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ద కొల్లాయిడ్స్ డిస్కస్ చేస్తున్నాము. బ్రోనిన్ మూమెంట్, zigzag motion of the colloidal particle is called as Brownian momento. The scattering of the light by the colloidal particle is called as Tyndall effect. The process of precipitation of the colloidal particle, like the colloidal solution, is called as coagulation. The separation of the colloidal particles, like positive colloids, negative colloids, is called as electrophoresis. Hardest principle. Greater charge ఉన్నాయి, greater coagulation capacity ఉంటాయి. అది హార్డెస్ట్ ప్రిన్సిపల్. దిస్ ఈస్ క్యాటయాన్స్, దిస్ ఈస్ యానియాన్స్. లాస్ట్ రిక గోల్డ్ నెంబర్, బంగారం సంఖ్య కాదు, గోల్డ్ నంబర్. ఇదేంటి? కోగులేట్ అవ్వకుండా ఉండడానికి మనం యాడ్ చేయాల్సిన స్మాల్, వెరీ టినీ, ఎక్స్టర్నల్ గా యాడ్ చేయాల్సిన ఏజెంట్ మనం ఏమంటే గోల్డ్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? దోశపిండే ఉంది. సో దోశపిండి ఏమవుతుంది? 5 minutes వరకు కోగులేట్ అవుతుంది, పీపీటీ లెక్క ఫామ్ అవుతుంది. సో అది కోగులేట్ అవ్వకుండా మనం ఎక్స్టర్నల్ గా యాడ్ చేసే ఏజెంట్ ఏమంటారు అంటే గోల్డ్ నెంబర్ అంటారు. ఇప్పుడు హెమోగ్లోబిన్ ఉందిరా, మామూలుగా బ్లడ్ తీసుకుందాము. బ్లడ్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది? అది డెఫినెట్ గా హెమోగ్లోబిన్ సిరియల్ లెక్క యాడ్ అవుతుంది. హెమోగ్లోబిన్ సిరియల్ లెక్క పీపీటీ లెక్క ఫామ్ అవుతుంది. ఇది ఇట్లా కోగులేట్ అవ్వకుండా మనం ఎక్స్టర్నల్ గా యాడ్ చేసే కెమికల్ ఉంటాయి చూసారా, ఈ కెమికల్ ని మనం ఏమంటామంటే గోల్డ్ నెంబర్ అంటాము. అంటే ఇప్పుడు నువ్వే పీపీటీ లెక్క కన్వర్ట్ అవుతున్నావు, నువ్వు పీపీటీ లెక్క కన్వర్ట్ అవ్వకుండా ఉండడానికి ఎక్స్టర్నల్ గా యాడ్ చేసే ఏజెంట్ ని గోల్డ్ నెంబర్ అంటారు.
సో ఇంకొకటి గోల్డ్ నెంబర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొటెక్టింగ్ కొలైడర్. Protecting ability of collider. And that's it. అంతేనా? సో ఇందులో ఉన్నదైతే కొల్లాయిడల్ సొల్యూషన్ లో మెయిన్ గా మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ లో మెయిన్ గా డిస్కస్ చేసేది ఇదే సర్ఫేస్ కెమిస్ట్రీలో. ఇంకా దట్స్ ఇట్. మీకు ఒక టేబుల్ అయితే కంపల్సరీ రావాలి. ఏ టేబుల్? ఈ టేబుల్ అయితే కంపల్సరీ రావాలి. ఎదురది సాలిడ్ 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 లిక్విడ్ టేబుల్ వస్తే ఆటోమేటిక్గా మనం బిట్ అనేది చేయగలుగుతాం. ఒకసారి ఒకసారి ప్రీవియస్ ఒక పేపర్ చెక్ చేసుకున్న తర్వాత ఎంసెట్ ఏ పేపర్ ఇద్దాం? 20, 23, 25, 20 seconds. గైస్ ఉన్నారా పిల్లలు? It's a లర్నింగ్ టెస్ట్. ఇప్పుడు మీరు లాస్ట్ 1 month క్లాసెస్ మనకి ఎంత అర్థమైందో చెక్ చేసుకుందాం. అన్మ్యూట్ చేసుకోండి డిస్టర్బెన్స్ రాకుండా. డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ లేని వాళ్ళు అన్మ్యూట్ చేయండి, రెస్పాండ్ అవ్వాలి కాబట్టి. ఎగ్జామ్ రాయమని చెప్పినాను. అవుట్ ఆఫ్ 20లా 5-6 మెంబర్స్ రిపీటెడ్ 5-6 మెంబర్సే రాశారు. క్వశ్చన్ స్టార్ట్ అయినాయి. ఇది ఆల్రెడీ మనం కొన్ని క్వశ్చన్స్ చూసినాం. వన్ 21. The momentum of electrons expensive kgs, then what is wavelength? Lambda equal to h mu by c. దానిపైన energies, the atomic numbers of elements, oxides, enthalpy, octet rule by. Ideal guess. ఫస్ట్ ఇయర్ వస్తాయి, తర్వాత సెకండ్ ఇయర్స్ వస్తాయి. ద ఆనియన్స్ ప్రజెంట్ ఇన్ బేకింగ్ సోడా, క్యాస్టిక్ సోడా, వాషింగ్ సోడా. చెప్తారా ఇది? ఈజీ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్ పేపర్లో మనకు 40లో ఒక 3 to 5 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ద ఆనియన్స్ ప్రజెంట్ ఇన్ బేకింగ్ సోడా, క్యాస్టిక్ సోడా, వాషింగ్ సోడా. బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి నాన్న? గైస్ ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ లేని వాళ్ళు రెస్పాండ్. బేకింగ్ సోడా ఫార్ములా NaHCO3. CO3. NA HCO3. HCO3. ఏంటిది? అది ఫార్ములా ఏంటిది? నేమ్ ఏంటిది అండి? Baking soda. అదేనా ద నేమ్ ఏంటిది? బేకింగ్ సోడా అనే NaHCO3 ద నేమ్ ఏంటిది? Bicarbonate. సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా. వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్. కార్బోనేట్ కి బైకార్బోనేట్ కి తేడా ఏంటిదంటే ఇది అస్సలు రాదు. ఇది పెన్ ట్రై చేస్తాను. పెన్ కర్సర్ అయింది, పెన్ నచ్చిపోవడం అది ఇక్కడ. CO3- ఉంటే కార్బోనేట్, HCO3- ఉంటే బైకార్బోనేట్. అంటే ఏంటి? దీనికి ఒక హెచ్ యాడ్ అవుతుంది. ఓకే, Na2CO3 వాషింగ్ సోడా, NaHCO3 బేకింగ్ సోడా. మరి క్యాస్టిక్ సోడా అంటే NaOH అంటే క్యాస్టిక్. ఓకే, రైట్ ఆన్సర్ ఏదిరా? HCO3- OH- CO3-. ఆ క్వశ్చన్ విజిబుల్ అవ్వట్లేదు సార్.
ఇప్పుడు స్క్రీన్ పైన రాసి మీకు వినపడలేదారా? కనిపిస్తలేదు సార్. No, No, sir. sir. వేస్ట్ క్వశ్చన్ ఏది నాన్న? అయ్యో స్క్రీన్ డౌన్ అయిపోయింది సార్. సాయిరామ్. రైట్, ఇదే రైట్ ఆన్సర్ ఏమవుతుంది నాన్న? నేను ప్రెసెంట్ బేకింగ్ సోడాలు ఏంటి మనకు? రైట్, HCl. కరెక్టే, అది నో డౌట్ అందులో. మన టాపిక్ క్వశ్చన్ గురించి చూస్తున్నాం. ఐప్యాక్ చెప్తారా ఇది? అవుతుందా మనతో ఐప్యాక్? No, sir. డిస్కస్ చేద్దాం, నేర్పిస్తా లాస్ట్ వరకు. ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద 143 క్వశ్చన్. ఇది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ గ్రాఫ్స్ పైన ఒక్క క్వశ్చన్ కంపల్సరీ వస్తుందిరా. రైట్, ఇది కొల్లెట్స్ పైన క్వశ్చన్. పాజిటివ్ కొల్లెట్స్, నెగిటివ్ కొల్లెట్స్. A few salts are given below: AS2SO3 salt, starch salt, Al2O3 XH2 salt, titanium oxide salt, gold salt, తర్వాత క్యాంగో రెడ్ సాల్, బ్లడ్ మిథిలిన్ బ్లూ సాల్, CDS సాల్. ద నెంబర్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ సాల్ట్స్ ఇన్ ద ఎబో లిస్ట్. ఇది మీకు చెప్పలేదు. పాజిటివ్ కొల్లెట్స్ ఉంటాయి, నెగిటివ్ కొల్లెట్స్ ఉంటాయి. కొన్ని పాజిటివ్ కొల్లెట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ కొల్లెట్స్ అంటారు. సో ఎన్ని పాజిటివ్ కొల్లెట్స్ ఉన్నాయి, ఎన్ని నెగిటివ్ కొల్లెట్స్ ఉన్నాయి అని క్వశ్చన్ అడుగుతుండ్రు. మనకు పాజిటివ్ కొల్లెట్స్ ఏంటి అని అంటే కౌంట్ చేసుకోండి. పాజిటివ్ కొల్లెట్స్ నోట్ చేసి ఇంతో చెప్పలే, మర్చిపోయినాను. పాజిటివ్ కొల్లెట్స్ ఏంటిదంటే హైడ్రేటెడ్ మెటాలిక్ ఆక్సైడ్స్. నోట్ చేసుకుంటాం, హైడ్రేటెడ్ మెటాలిక్ ఆక్సైడ్స్, తర్వాత అల్యూమినియం ఆక్సైడ్. హైడ్రేటెడ్ మెటాలిక్ ఆక్సైడ్ అంటే ఎగ్జాంపుల్ Al2O3 XH2O, Fe2 XH2O అంటే ఆక్సైడ్స్. తర్వాత బేసిక్ డైస్ ఆఫ్ మిథిలిన్ బ్లూ డైస్, బేసిక్ డైస్ మిథిలిన్ బ్లూ. తర్వాత హెమోగ్లోబిన్. తర్వాత ఆక్సైడ్స్ లైక్ టైటానియం ఆక్సైడ్ కావచ్చు, జింక్ ఆక్సైడ్స్ కావచ్చు, ఆక్సైడ్స్. అండ్ అంతే. ఏమేం చెప్పినాను? హైడ్రేటెడ్ మెటాలిక్ ఆక్సైడ్స్. Hydrated oxide. హైడ్రేటెడ్ మెటాలిక్ ఆక్సైడ్ ఇక్కడ ఉందా? హైడ్రేటెడ్ మెటాలిక్ ఆక్సైడ్ ఇక్కడ ఉంది 1. తర్వాత హెమోగ్లోబిన్ ఉందా? Yes, sir. బ్లడ్ లో ఉండేది హెమోగ్లోబిన్ 2. తర్వాత ఆక్సైడ్స్ టైటానియం ఆక్సైడ్ ఉందా? Blue. 3. మిథైల్ మిథిలిన్ బ్లూ కూడా ఉంది. Methylene blue. మిథిలిన్ బ్లూ 3. సో నెగిటివ్ కొల్లెట్స్ నోట్ చేసుకోండి. మెటల్స్ కంప్లీట్ డైరెక్ట్ మెటల్స్ లైక్ కాపర్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఆరం కావచ్చు, డైరెక్ట్ మెటల్ సాల్ట్స్ ఏమంటారు? నెగిటివ్ కొల్లెట్స్ అవుతాయి. తర్వాత మెటల్ సల్ఫైడ్ సాల్ట్స్, డైరెక్ట్ మెటల్స్ అయినా మెటల్ సల్ఫైడ్ సాల్ట్స్ అయినా లైక్ సిడిఎస్ కావచ్చు, ఇక్కడ ఉంది సిడిఎస్ సాల్ట్, ఇది కూడా నెగిటివ్ కొల్లెట్ అవుతుంది. తర్వాత స్టార్చ్, జెలటిన్, క్లే. ఏం చెప్తున్నా అన్న, మన కొల్లెట్స్ 2 టైప్స్, పాజిటివ్ కొల్లెట్స్, నెగిటివ్ కొల్లెట్స్. పాజిటివ్ కొల్లెట్స్ ఎన్ని మనకి 3 అని చెప్తున్నాం. మెటల్ హైడ్రేటెడ్ మెటల్ ఆక్సైడ్స్, తర్వాత బేసిక్ డైస్, మిథిలిన్ బ్లూ స్టఫ్స్, తర్వాత హెమోగ్లోబిన్, తర్వాత ఆక్సైడ్స్, మెటల్ ఆక్సైడ్స్ ని పాజిటివ్ కొల్లెట్స్ అవుతాయి. రిమైనింగ్ మెటల్స్, తర్వాత మెటల్ సల్ఫైడ్స్, స్టార్చ్, జెలటిన్, క్లే నెగిటివ్ కొల్లెట్స్ అవుతాయి. ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగిట్రా? పాజిటివ్ చార్జ్డ్ కొల్లెట్స్ ఎన్ని? స్టార్చ్ కొల్లెట్ ఇండివిజువల్ రాసుకోండి. సల్ఫైడ్స్ ఏంటిది? నెగిటివ్ కొల్లైడ్, ఇది కాదు. స్టార్చ్ నెగిటివ్ కొల్లైడ్, ఇది కాదు. ఇది ఒకటి అవుతుంది. టైటానియం ఆక్సైడ్ అవుతుంది 2. గోల్డ్ సాల్ ఏమవుతుందిరా? Negative. నాన్న గోల్డ్ సాల్ నెగిటివ్, ఎందుకనంటే మెటల్ సాల్స్ అన్నాను, నెగిటివ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎన్ని? 2 ఉన్నాయి. తర్వాత కాంగో రెడ్ సాల్ 3, బ్లడ్ 4, మిథిలిన్ బ్లూ 5, స్కర్నిల్ సల్ఫైడ్ కాబట్టి ఇది అయితే నేను నాన్న 1, 2, 3, 4, 5, 6, 4 అంటే కాంగో రెడ్ సాల్ కాదు. 1, 2,
హోల్సేల్ కాదు. మిథిలిన్ బ్లూ 3, 4 రైట్. కొన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఈ ఒక్క క్వశ్చన్ గురించి పాలిమర్స్. ఇంకొక పేపర్ చూసి వేరే టాపిక్ స్టార్ట్ చేస్తాను. అడిషన్ పాలిమర్ క్వశ్చన్ నెంబర్ 152 రా. అడిషన్ పాలిమర్, హోమోపాలిమర్, కండెన్సేషన్ పాలిమర్, కోపాలిమర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్? అడిషన్ పాలిమర్ లో హోమోపాలిమర్, అడిషన్ లో హోమోపాలిమర్, కండెన్సేషన్ పాలిమర్, అడిషన్ లో కోపాలిమర్. ఏది నాన్న చెప్తారా? ఫస్ట్ ఆప్షన్. పక్కానా? ఇది రావాలంటే మళ్ళీ నీకు ఏంటిది? అడిషన్ లో హోమోపాలిమర్ ఏంటిది, కోపాలిమర్ ఏంటిది కావాలి, తెలియాలి నీకు. బ్యూనా ఎన్నికి మోనోమర్స్ ఏంటి? 1,3 బ్యూటాడ్ అయ్యన్ స్టైరిన్. ఇది ఓవర్లన్ అంటే మనకు తెలియాలి. తర్వాత ఇది ఏంటిది? ప్రొలానిల్. ఇది తెలియాలి. ఇదో క్వశ్చన్. అమైనో యాసిడ్ అబ్టైన్ ఫ్రమ్ ద చీజ్. చీజ్ నుంచి నచ్చేది ఏంటిదిరా? స్ట్రక్చర్ ఇస్తే సస్తం. స్ట్రక్చర్ ఇస్తే సుక్కలే మనకి. ఏ అమైనో యాసిడ్ ఇది? లాక్టిక్ యాసిడ్. ఐ థింక్ సో. ఏ అమైనో యాసిడ్ ఇది? COOH2CH2. చీజ్ నుంచి నచ్చే అమైనో యాసిడ్. ఇలా మనకి ఇస్తే సావేగా. ఇంత టఫ్ ఇస్తే బేసిక్ ఇవ్వడు, రేరు. చూడాలి ఇక. సుక్రోస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద సుక్రోస్? సుక్రోస్ లో సబ్స్టిట్యూట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు సబ్స్టిట్యూట్ సుక్రోస్? సుక్రోస్ సబ్స్టిట్యూటెడ్ యూజ్ చేసేది. ఇది కూడా బిట్ చూడాలి. అందుకే మనం ఎంత చదివినా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. మనం ఎంతవరకు బిట్ చేయగలుగుతున్నాం. బికాస్ కామన్ ఎగ్జామ్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ అదే. కామన్ ఎగ్జామ్ అయితే ఒక చూసి ప్రిపేర్ కావచ్చు, ఇది వస్తుందని గెస్ చేసి వెళ్ళిపోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో, దట్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ లో నువ్వు 1000 క్వశ్చన్లు ప్రిపేర్ అయినా 1001 క్వశ్చన్ ఇస్తాడు. మళ్ళీ ఫస్ట్ డైలమ్ అనే అవుతుంది. సో కష్టం అవుతుంది కాబట్టి ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ ఎంత కవర్ చేసినా కూడా ఒక్కో క్వశ్చన్ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ చెప్తున్నారా, క్వశ్చన్ పేపర్ లో అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్లలో మెయిన్ గా కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్లలో మనకు డైరెక్ట్ బ్లైండ్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. అంటే హౌ టు ప్రిపేర్ చెప్తున్నాను. 5 క్వశ్చన్స్ తెలిసినవి ఉంటాయి. మనం కొంచెం ప్రిపేర్ అయినాం కాబట్టి ఎంతో కొంత ఫస్ట్ సెకండ్ కంప్లీట్ అయిన ప్రిపేర్ అయిన కావాలి కాబట్టి ఒక 10 క్వశ్చన్స్ వేయగలుగుతాం. కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇంకొక 10 క్వశ్చన్స్ వేయగలుగుతాం. ఎంతైనా 25. అంటే మీరు ఇప్పుడు అటెంప్ట్ చేస్తే మీకు వచ్చే మార్క్స్ 25. నేటివ్ లేవు కాబట్టి గెస్ చేస్తే వచ్చే కొన్ని క్వశ్చన్స్ 5. ఈజీగా 30 చేయగలుగుతాం. రిమైనింగ్ 10 మార్క్స్ కూడా ఎక్కడ పోతాయి సార్ అని అంటే ఆర్గానిక్ లో పోతాయి. వెయిటేజ్ కూడా చెప్తాను ఇప్పుడు. ఆర్గానిక్ లో పోతాయి, ఫిజికల్ లో పోతాయి. ఆర్గానిక్ లో ఏంటి మనకి సెకండ్ ఇయర్ లో ఉంది. SN1 అండ్ SN2 పైన క్వశ్చన్ డెఫినెట్ గా వస్తుంది. మనకు అది టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ ఇవి తెలిస్తే నీకు SN1 SN2 చేయొచ్చు. ఒక క్వశ్చన్ పోతుంది. తర్వాత IUPAC మీద క్వశ్చన్ వస్తుంది, ఇది పోతుంది. తర్వాత నేమ్డ్ రియాక్షన్స్. ఫస్ట్ ఇయర్ అందరు లాంగ్ క్వశ్చన్ రాస్తారు ఆర్గానిక్. గుర్తుందా ఫస్ట్ ఇయర్ లాంగ్ క్వశ్చన్? ఎస్ సార్. నైట్రేషన్. వాట్ ఇస్ నైట్రేషన్? ఆర్గానిక్ ఇప్పుడు ఏం చెప్పాను, భయపెట్టాను, లాస్ట్ ట్రిక్కీగా చెప్తాను. HNO3 ప్లస్ H2SO4 లేకపోతే H2SO4.
ఏమొస్తుంది రా బెంజిన్ మీద NO2 వస్తుంది. ఇది మనకు తెలిసిందే. బట్ ఇక్కడ ఏ రియేజెంట్ యూజ్ చేస్తే మనకేమొస్తుంది? ఆమెన్ వస్తుంది. ఇది సెకండ్ ఇయర్ ఇచ్చే క్వశ్చన్. ఇది తెలుసు మనకి. ఆటోమేటిక్ ఏ క్వశ్చన్ అంటే ఏబిసిడి క్వశ్చన్స్ అంటారు. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ రియేజెంట్ యూజ్ చేస్తారు. ఏంటి అనేది ఆక్సైడ్. ఇక్కడ ఏమొచ్చింది? హైడ్రైడ్ వచ్చింది. ఏం చేయాలి? ఇది రిడక్షన్, రెడ్యూస్ చేయాలి. అంటే ఆక్సిజన్ కాస్త ఎట్లా కన్వర్ట్ అయింది? ఇదేంటిదిరా? నైట్రోబెంజిన్. ఇదేంటిది నాన్న? యానిలిన్. భయపడద్దు, భయపడితే పోతుంది యానిలిన్. ఏమైంది? ఆక్సిడేషన్ కాస్త హైడ్రోజన్ ఎక్కింది. దట్ మీన్స్ రిడక్షన్ జరిగింది. రిడక్షన్ అంటే మీకు ఏదో డెఫినేషన్ చేసినాను. లాసింగ్ ఆఫ్ ఆక్సిజన్స్, యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్, రిడక్షన్ ప్రాసెస్. యానిలిన్ వస్తుంది. ఇట్లా మనకు ఉంది. ఇంకొకటి కూడా క్వశ్చన్ ఇస్తాను. మనకి సామియా రియాక్షన్ ఉంటుంది సెకండ్ ఇయర్ లో. ఎప్పుడు కూడా సైనైడ్ ఉందనుకోండి, సైనైడ్ ని హైడ్రలైజ్ చేస్తే కళ్ళు మూసుకొని ఏమవుతుంది? మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది, COOH వస్తుంది. ఎట్లా సార్? సిచ్యువేషన్ వచ్చింది కూడా చెప్తున్నాను. ఎన్ని బాండ్స్ ఉన్నాయి మనకి? 3 బాండ్స్ ఉన్నాయి. ఒక బాండ్ బ్రేక్ అవుతాం, ఇటు సైడ్ H, ఇటు సైడ్ OH ఇస్తాం. ఇంకో బాండ్ బ్రేక్ చేస్తాం, ఇంకో వాటర్ మాలిక్యూల్, ఇటు సైడ్ H, ఇటు సైడ్ OH. ఇంకో బాండ్ బ్రేక్ చేస్తాం, ఇటు సైడ్ H, ఇటు సైడ్ OH. ఇక్కడ ఏమైంది? NH3 లెక్క బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ COH, OH, OH. ఒక కార్బన్ పైన ఒక్క OH అన్స్టేబుల్ అంటే ఇక్కడ ఎన్ని 3 ఉన్నాయి కాబట్టి -H2O బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు C డబుల్ బాండ్ OH, కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. అగైన్ దీన్ని గరం చేస్తున్నాను, ఏమవుతుంది మనకి? బెంజిన్ వస్తుంది. హౌ సార్? -CO2. అంటే కెమికల్ రియాక్షన్స్ చెప్తాను. కెమికల్లో వేరే అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో వేరే ఏముండదురా. అయితే యాడింగ్ అని ఉంటుంది, లేకపోతే సబ్స్టిట్యూషన్ అని ఉంటుంది. ఎట్లా? -CO2. ఇక్కడ H ఆటోమేటిక్గా బెంజిన్ వస్తుంది. సో పాసిబిలిటీ చెప్తున్నాను. ఇది ఆర్గానిక్ లో, నేమ్ రియాక్షన్స్ లో, ప్రైమరీ సెకండరీ టెర్షియరీ అనేది. ఏం డిస్కస్ చేస్తున్నాం రా? మార్క్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఆర్గానిక్ లో. మనకి 10 మార్క్స్ ఎక్కడ నుంచి? ఆర్గానిక్ నుంచి. ఇక ఫిజికల్ ఉంది. ఫిజికల్ ఇక్కడ ఉంటాయి మన ఫిజికల్ పాసిబిలిటీ. కొంచెం టఫ్ చాప్టర్స్ అంటే ఏంటిదంటే ప్రిడిక్ట్ చేయలేని. ఫస్ట్ థర్మోడైనమిక్స్, తర్వాత గ్యాస్ స్టేట్, తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ. వెయిటేజ్ కూడా చెప్తాను. ఇక ఏం ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది. ఎలక్ట్రోకెమిస్ట్రీ, తర్వాత కెమికల్ కైనెటిక్స్, తర్వాత స్టాయికియోమెట్రీ. ఇది ఫిజికల్ లెక్క కాదు కానీ ఫిజికల్ లెక్కనే. స్టాయికియోమెట్రీ. ఈక్విలిబ్రియం కూడా కాదు, సొల్యూషన్స్. మెయిన్గా అయితే ఈ 4 చాప్టర్స్ ప్రాబ్లమేటిక్ ఉంటాయి. దీని నుంచి 1 మార్క్, 1 మార్క్, 1 మార్క్, 1 మార్క్, 4 మార్క్స్. స్టాయికియోమెట్రీ 1 మార్క్, సొల్యూషన్ 1 మార్క్. ఎన్ని మార్కులు? 1, 2, 3, 4, 5, 6. కుదిరితే సాలిడ్ స్టేట్ కూడా. సాలిడ్ స్టేట్ ఇంటర్మీడియట్ లో ఎంత ఈజీనో ఎంసెట్ లో అంత టఫ్ రా. బికాస్ మనకి డిఫెక్ట్స్ అడుగుతాడు. షార్ట్ కి డిఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే BCC, HCl, PCC, CCP అడుగుతాడు. అవన్నీ మనకు బ్రెవెల్ లాటిస్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం, హెడేక్ అది. ఇవన్నీ క్వశ్చన్స్ ఫిజిక్స్ లో. కాకపోతే దీనిలో ఏంటిదని ట్రిక్, అన్నిట్లలో నీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ల పైన గీసు కొట్టిన ఎన్ని 1, 2, 3, 4, 5, 3, 4, 5, 6, 7, 4 మార్క్స్ వస్తాయి. ర్యాండమ్ గా గీస్ చేసినా కూడా 4 మార్క్స్ వస్తాయి. ఏదో కాకుండా గెస్ చేయడం. అది కూడా క్లైమాక్స్ లో చెప్తాను, అన్ని ఇప్పుడు కాదు, లాస్ట్ లో చెప్తాను. సరే మరి ఈజీ చాప్టర్స్ ఏవి సార్? అన్ని టఫ్ 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 అంటారు, మరి ఈజీ చాప్టర్స్ ఏవి సార్ అని అంటే, ఇప్పుడు మనకు వచ్చే చాప్టర్స్ సిలబస్ ఇదే అనుకోండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ పేపర్ లో మనం చూడాల్సిన చాప్టర్స్ అంటే హౌ టు, ఒక కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ మీకు వచ్చింది, ఎట్లా చూడాలి? ఫస్ట్ ఆటమిక్ స్ట్రక్చర్ క్వశ్చన్ వెరిఫై చేసుకోండి, 1 మార్క్ వస్తుంది. తర్వాత కెమికల్ బాండ్ క్వశ్చన్ వెరిఫై చేసుకోండి, 1 మార్క్ వస్తుంది.
తర్వాత మెంటల్ కెమిస్ట్రీ, దట్ మీన్స్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, అంటే జనరల్ క్వశ్చన్ అన్నట్టు. వాటర్ pH పైన కావచ్చు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పైన కావచ్చు క్వశ్చన్ అడుగుతారు. అది కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతారు, 1 మార్క్ వస్తుంది. తర్వాత డ్రగ్స్ 1 మార్క్ వస్తుంది. పాలిమర్స్ ఇదే వెయిటేజ్ ఫాలో కండి, 1 మార్క్ వస్తుంది. తర్వాత బయోమాలిక్యూల్స్ 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ మెటలర్జీ 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయిరా, యాసిడ్ అండ్ బేసెస్. ఈ యాసిడ్ అండ్ బేసెస్ కూడా యాసిడ్ అండ్ బేసెస్ ప్లస్ సొల్యూషన్ రెండు మిక్స్ చేసి ఇస్తాడు, రెండు కంబైన్ చేసి ఇస్తాడు, ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియడ్ టేబుల్ స్టార్ట్ చేయలేదు నేను ఇంకా. రైట్, ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. క్లాస్ ఎన్ని మార్క్స్ అయినా 1 2 3 4 5 6 7 8. ఈ 8 ఈజీగా వచ్చే మార్క్స్ మనకి. ఇంకా సెకండ్ ఇయర్ ఏమైనా ఉన్నాయా? సాలిడ్ స్టేట్ అది టఫ్ ఈజీ అని చెప్పను. సర్ఫేస్ కెమిస్ట్రీ అంటే ఒక కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో నువ్వు ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది ఫస్ట్ అటమిక్ స్ట్రక్చర్, సెకండ్ కెమికల్ బాండ్, థర్డ్ది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఫోర్త్ది డ్రగ్స్, ఫిఫ్త్ది పాలిమర్, సిక్స్త్ది 121 122 నుంచి చూడకు. ఈ క్వశ్చన్స్ అన్ని సెట్ చేసుకో, సెట్ చేసుకు ఇవన్నీ సాల్వ్ చేసిన తర్వాతనే రిమైనింగ్ చేయి. సరే మరి టైం సరిపోతుందంటే డెఫినెట్ సరిపోతుంది ఇవి. ఓకే, ఇక నెక్స్ట్ ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, తర్వాత ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, ఇవన్నీ మిక్స్ కల్పిస్తాడు. ఆక్సిడ్స్ కావచ్చు, సల్ఫేట్స్ కావచ్చు, క్లోరైడ్స్ కావచ్చు, ఆక్సి యాసిడ్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి మనకు మినిమం 4 మార్క్స్, మాక్సిమం 6 మార్క్స్. 1 2 3 4 జినాన్ కాంపౌండ్స్ కూడా 0 గ్రూప్ కూడా అన్ని కలిపి మిక్స్ ఇస్తాడు రా. ఒకటి సోలో ఇవ్వడు, మిక్స్ ఇస్తాడు. 4 to 6 మార్క్స్ మేము ఎక్స్పెక్టెడ్. క్లాసిఫికేషన్ పీరియడ్ టేబుల్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్ దట్ మీన్స్ ఫస్ట్ ఏ, సెకండ్ ఏ. పి బ్లాక్ ఎలిమెంట్ థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ ఏ. డి బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ మళ్ళీ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ వస్తుంది, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. తర్వాత ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ పైన మామూలుగా బిగ్ ఆటమ్, స్మాల్ ఆటమ్ అడుగుతాడు, సినాన్ కాంపౌండ్స్. ఇవన్నీ మిక్స్ చేసుకొని 4 to 6 మార్క్స్ వస్తాయి. ఇది కష్టం అంటే కష్టం కానీ 4 to 6 మార్క్స్ లో మనం మంచి పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే 3 మార్క్స్ చేయొచ్చు. ఇంకా సూపర్ ప్రిపేర్ అయితే 6 out of 6 కూడా చేయొచ్చు. ఇలా నీకు రైట్ ఆన్సర్ లేకపోయినా రాంగ్ ఆన్సర్ రిమూవ్ చేసి ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఇది ఓకే. ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏంటి మనకి, పైన చెప్పినాయి. ఎన్నైనారా, 8 + 6 14 అయినాయి. 14 తర్వాత 6 ఎన్నైనాయి, తర్వాత నెక్స్ట్ 1 2 3 4 5 6 7, ఇది కుదిరితే 8 8 22 మార్క్స్. ఇది ఫిజికల్ 8 అనుకోండి, 22 మార్క్స్. తర్వాత ఇక ఆర్గానిక్ లో, ఆర్గానిక్ టఫ్ అంటే టఫ్ ఏం కాదు నన్ను. ఆర్గానిక్ లా ఇప్పుడు జనరల్ అన్న వేరే వేరే క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఆర్గానిక్ లా ఉన్న క్వశ్చన్స్ ఇస్తాడు. కాకపోతే నీకు ఈ రియాక్షన్ ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ ఉన్నది, ఈ రియాక్షన్ ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ ఉన్నది అనేసి గెలవాలి. ఇది ఒకటి క్వశ్చన్ అడుగుతాను, ఐ థింక్ చెప్పరు. CaC2 రెడ్ హాట్ ట్యూబ్, A AlCl3 CH3Cl, B Cl3 CH3 COCl, C. ఫైండ్ ABC అని అంటాడు. ఈ మామూలు ఐబీలో ఉన్న క్వశ్చన్ ABC అంటాడు. చెప్తారా? రెడ్ హాట్ ట్యూబ్ లో కెమిస్ట్రీలో ఒకటే, మీకు సిలబస్ ఉన్న కెమిస్ట్రీలో ఒకటే రియాక్షన్ ఉంటుంది. ఏమొస్తుంది మనకి రెడ్ హాట్ ట్యూబ్ అంటే, బెంజీన్ వస్తుంది. ఇదేంటిది మనకు, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్, నేమి రియాక్షన్స్. అందుకే నేమి రియాక్షన్ కంపల్సరీ రావాలి, వేరే ఏమద్దు. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్,
ఏం అటాక్ అవుతుంది? బెంజిన్ మీద మిథైల్ గ్రూప్ అటాక్ అవుతుంది. అగైన్ ఇక్కడ CH3 దీనిపైన హలోజినేషన్ జరుగుతుంది. CH2Cl క్లోరినేషన్ జరుగుతుంది. ఇది మనకు ఎంటైర్ కెమిస్ట్రీలో సెకండరీ కెమిస్ట్రీ ఎలిమెంట్ హార్ట్ ట్యూబ్ రియాక్షన్ ఒకటే ఉంటుంది. ఈ క్రిలిక్రాఫ్ట్ ఆల్కలేషన్ కూడా ఒకటే ఉంటుంది, వేరే ఏమి ఉండదు. సో ఇదంతా మీకు చెప్తే భయపడతారు. సో ఇది నాన్న సిలబస్. సో అందుకే మనకు కొన్ని ఈజీ చాప్టర్స్ ఉన్న దగ్గర మనం ఛాన్స్ తీసుకోవద్దు. మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ అవుతుంది. వై సార్ ఫిజికల్లో మనం ఎట్లా ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి ఇది వస్తుంది అది వస్తుంది అని. నువ్వు 1000 బిట్స్ ప్రిపేర్ అవుతే 1001 బిట్స్ వస్తుంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి మళ్ళా తర్వాత మనకు ఎంథాల్పీ మీద క్వశ్చన్ వస్తుంది అంటే ఎంట్రోపీ మీద వస్తుంది. ఎంట్రోపీ మీద క్వశ్చన్ వస్తుంది అంటే మామూలుగా హీట్ పైన క్వశ్చన్ వస్తుంది. అస్సలు ప్రెడిక్ట్ చేయలేం. థర్మోడైనమిక్స్, గ్యాస్ స్టేట్, ఇంకా అంతో కొంత కొంచెం ఈజీ అంటే కెమికల్ కైనెటిక్స్ కొంచెం ఈజీ అయితే దీని మీద యూనిట్స్ పైన క్వశ్చన్ వస్తుంది, గ్రాఫ్స్ పైన క్వశ్చన్ వస్తాయి. ప్రిడిక్ట్ చేయగలుగుతాం కానీ ఈ 2 చాప్టర్స్ అయితే అస్సలు ప్రిడిక్ట్ చేయలేం, చాలా కష్టం. స్టాకియోమెట్రీ కూడా వేయాలి. బ్యాలెన్స్ ఈక్వేషన్ అంటాడు, ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమంటాడు. మీకు ఫస్ట్ ఇయర్ ఐఎన్ ఎలక్ట్రాన్ మెథడ్ చదివిరారా మీరు? వచ్చా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్, యాసిడిక్ మీడియం, బేసిక్ మీడియం, అది వస్తాయి, ఇది వస్తుంది. సొల్యూషన్లు కూడా మనకు కొంచెం ఈజీనే. మనకి 3 ఉంటాయి, మొలారిటీ ఉంటుంది, మొలాలిటీ ఉంటుంది, మోల్ ఫ్రాక్షన్ ఉంటుంది. వీటిలో ఏదో ఒక ప్రాబ్లమ్ ఇస్తే చేయమంటాడు. సో ఇవి 2 మాత్రం చాలా టఫ్ ఫిజికల్లో. మీకు ఐయూప్యాక్ కూడా ఈజీనే. దేంతో? ఈ 2 టాపిక్ తోటి చాలా డెప్త్, చాలా లెంతీ టాపిక్స్ చూద్దాం. సో ఈ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వండి. ఏంటి మనకు ఈజీ చాప్టర్స్ ఏంటి? ఈజీ చాప్టర్స్ లో ఎట్టి పరిస్థితుల్లో మనం లైట్ తీసుకోవద్దు. ఇవన్నీ ఆటమిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండ్, తర్వాత ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, డ్రగ్స్, పాలిమర్స్, బయోమాలిక్యూల్స్, మెటలర్జీలో అయితే కళ్ళు మూసుకొని డైరెక్ట్ ఐరన్ ఓర్ ఏంటి, ఐరన్ దేని నుంచి అని, జింక్ బ్లెండ్, ప్రెషర్ క్వశ్చన్, జింక్ బ్లెండ్, లేకపోతే సిన్నవారం, హెమటైట్, ఇవన్నీ దేని నుంచి అని, ఏ మెటల్ దేని నుంచి వస్తుంది, అది మనకు చార్ట్ ఉంటుంది, రాసి సెండ్ చేస్తాను. దాని అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మెటల్ ఎక్స్ట్రాక్షన్ అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంక వేరే ఏం అవసరం మెటలాజీలో, డైరెక్ట్ విట్ యాసిడ్ బేస్ లో ఇది కూడా రిలేటెడ్, సొల్యూషన్ రిలేటెడ్ ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ ద సిలబస్ నాన్న. ఏం చదవాలి సార్ నాకు భయం అవుతుంది అంటే ఇది చదవాలి, ఇది ప్యాటర్న్. ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్లల్లా ఏ క్వశ్చన్ పేపర్ అయినా చూసుకోండి. ఫస్ట్ ఆటమిక్ స్ట్రక్చర్ లో క్వశ్చన్ సాల్వ్ చేసినామా, కెమికల్ బాండ్ సాల్వ్ చేసినామా, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ సాల్వ్ చేసినామా, డ్రగ్స్ క్వశ్చన్ సాల్వ్ చేసినామా, పాలిమర్ సాల్వ్ చేసినామా, బయోమాలిక్యూల్ సాల్వ్ చేసినామా, మెటలర్జీ సాల్వ్ చేసినామా, యాసిడ్ బేసిస్ సాల్వ్ చేసినామా, సర్ఫేస్ కెమిస్ట్రీ సాల్వ్ చేసినామా. సరే వాటర్ రైట్ ఆర్ రాంగ్, నువ్వైతే సాల్వ్ చేసినావా. దట్ మీన్స్ రిమైనింగ్ వేరే క్వశ్చన్ చూస్తే నీకు ఆప్షన్స్ ఐడియా ఉండదు, ఏఆర్బి రైట్ ఆర్ రాంగ్ తెలియదు, బట్ దీనిలో అయితే క్లారిటీ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఫిజికల్కి వెళ్దాం. ఫిజికల్లో సంవాట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ అంటే కొంచెం తెలిసిన క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత సొల్యూషన్ తెలిసిన క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత స్టాకియోమెట్రీ తెలిసిన క్వశ్చన్ వస్తుంది. సో ఇవి గెస్ చేయగలవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఆర్గానిక్ లో ఐయూప్యాక్ ఒకటి, తర్వాత ఎస్ఎన్ రియాక్షన్ పైన ఒకటి, తర్వాత నేమ్ రియాక్షన్ పైన ఒకటి, 4 చేయొచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే డెఫినెట్ గా 30+ మార్క్స్ వచ్చే పాసిబిలిటీ ఉందిరా. మళ్ళీ ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీకు మంచి స్కోర్ రావాలంటే బేసిక్ అవుట్ ఆఫ్ 160కి సార్ నేను టాప్ 10 కాలేలా, వాటెవర్ ఏ కేటగిరీ అయినా సరే, మీరు బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఏ కేటగిరీ అయినా సరే, అంతకుముందు అయితే ఎక్కువ అని అవుట్ ఆఫ్ 160కి 100 కన్నా ఎబో వస్తే మీకు మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. సరే మీకు రీఎంబర్స్మెంట్ వస్తుందా రాదా, మీరు ఎలిజిబుల్ కాదా అంటే ఇంకో కండిషన్ ఉంది మనకి, 20K కాదు 10Kనే. తెలంగాణ గవర్నమెంట్ ఒక కండిషన్ లాస్ట్ అంత 20K ఉండేది, 10K చేసింది లాస్ట్ 3-4 years నుంచి. మీకు తెలుసు కావచ్చు, తెలిసినా తెలియకపోయినా నేనైతే చెప్తున్నాను. తెలంగాణ స్టేట్ లో 2.6 lakhs ఇంటర్మీడియట్ సెకండరీ కంప్యూటర్ స్టూడెంట్స్ అంటే వీళ్ళందరికీ రియంబర్స్మెంట్ ఇవ్వదు గవర్నమెంట్. ఎవరికి ఇస్తుంది? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కంప్లీట్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. అగైన్ బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి ఎవరికైతే 10K బిలో ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు నాకే 10,001
ర్యాంక్ వచ్చింది, నాకు రియంబర్స్మెంట్ రాదు, నాకు మంచి కాలేజ్ సీట్ వచ్చినా రియంబర్స్మెంట్ రాదు, నేనే ఫీ పే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ర్యాంక్ ఎంత వచ్చినా వస్తుంది. ఓకే ఫైన్. ఇంకొకటి బీసీఓసీ వాళ్ళకు టాప్ 10 కాలేజీలో సీట్ రావాలంటే కంపల్సరీ 20K బిలో, అది ఏదైనా సరే 20K బిలో కనుక ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సిబిఐటి కావచ్చు, ఎంజిఐటి కావచ్చు, వాసవి కావచ్చు, గోకరాజ్ గంగరాజ్ కావచ్చు, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కావచ్చు, మల్లారెడ్డి కాలేజీలు కాదు, నేను మల్లారెడ్డి కాలేజీలో మనకు టాప్ 50 కూడా కాదు, మనకు మల్లారెడ్డి కాలేజీలు బోల్డర్ ఉన్నాయి. మరి ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ బ్రదర్స్ వేస్తే మాత్రం నా పేరు చెప్పకండి. టాప్ 10 కాలేజ్ లిస్ట్ అని గూగుల్ చేస్తే నీకు ఆటోమేటిక్ లిస్ట్ ఇస్తుంది. దానిలో మల్లారెడ్డి కాలేజీలు ఎన్ని ఉన్నాయో, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి, పుల్లారెడ్డి, మోస్ట్ కాలేజీలు ఉన్నాయి. కాకపోతే నీకు ప్లేస్మెంట్స్ తోటి బీటెక్ కంప్యూటర్ ప్లేస్మెంట్ జాబ్ తోటి బయటకు రావాలంటే మాత్రం 20K బిలో కాలేజ్ రావాలి. ఇంకా మంచి చెప్పాలంటే నా సజెషన్ ఏంటిదంటే JNTU కాలేజీలో పెట్టరు, అది ఏదైనా సరే. ఇప్పుడు లాస్ట్ బిఫోర్ ఇయర్ JNTU కాలేజీలు తక్కువనే ఉన్నాయి, ఇప్పుడు ఇయర్ మాత్రం JNTU కాలేజీలు కొంచెం ఇంక్రీజ్ అయినాయి. ఎక్కడైనా బ్రాండే. మనకి ఏమైనా ప్లేస్మెంట్స్ లో చూస్తే ఫస్ట్ ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా, ఇప్పుడు సాఫ్ట్వేర్ కి టెక్లకు బాగా డిమాండ్ పెరిగింది కాబట్టి చెప్తున్నాను ప్రజెంట్ సిచ్యువేషన్ నాకున్న నాలెడ్జ్ తోటి. JNTU కాలేజీలు చదివితే ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ ఉన్నాడు, గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాడు. ప్రైవేట్ కాలేజ్ ఆపి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీలు పిలుస్తారు, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజీలకు ఛాన్స్ ఉంటుంది. JNTU కూడా మనకి ఎన్ని ఉన్నాయా, ఐడియా ఉన్నాయా? No, sir. నాకు ఓవరాల్ గా JNTU, నేను యాక్చువల్లీ రాజన్న సిరిసిల్ల JNTU వేస్తా అంటే రాజన్న సిరిసిల్లలో JNTU ఉందా అని అన్నారు, అందుకే ఇదని చెప్తున్నాను. ఫస్ట్ మన టార్గెట్ ఎవ్వరు టార్గెట్ అయినా JNTU హైదరాబాద్ రా, JNTU కూకట్పల్లిలో ఉంది కదా అది. ఆ తర్వాత సెకండ్ అది JNTU సుల్తాన్పూర్, ఇవన్నీ టాప్ కాలేజీలు, అందులో కుక్క ఏదైనా జాబ్ వస్తుంది. తర్వాత మంతని, తర్వాత కొండగట్టు, ఇవి 2021 బిఫోర్ టాప్ కాలేజీలు. హైదరాబాద్, సుల్తాన్పూర్, మంతని, కొండగట్టు ఇవన్నీ ఆల్రెడీ డెవలప్డ్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లేస్మెంట్స్ కూడా వచ్చినాయి ఉన్నాయి. ఆ తర్వాత 2021లో వచ్చింది మాది రాజన్న సిరిసిల్ల. తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చింది పాలేరు, తర్వాత మహబూబాబాద్ లో కూడా వచ్చింది ఒకటి, మహబూబాబాద్, ఇంకొకటి హుస్నాబాద్ లో కూడా వచ్చింది. ఎన్ని ఇప్పుడు 1 2 3 4 5 6 7 8, ఇంకొకటి కూడా ఇక్కడ ఉంది గుర్తొస్తలేదు అది. ఇవన్నీ JNTU కాలేజ్. మన టార్గెట్ మాత్రం ఇక్కడికే. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల కాలేజీలో కొన్ని పొలిటికల్ ఇష్యూ కాబట్టి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ రాలేదు. దీని తర్వాత వచ్చిన వాటికి కూడా ఫండ్స్ అరేంజ్ చేసారు కానీ 100 crores అలాట్ చేశారు కానీ సిరిసిల్ల దానికి ఇంకా బిల్డింగ్ అలాట్ కాలేదు, సో దాన్ని కట్ చేస్తున్నాను. ఫస్ట్ టార్గెట్ హైదరాబాద్, సెకండ్ టార్గెట్ సుల్తాన్పూర్, థర్డ్ టార్గెట్ మంతని, తర్వాత కొండగట్టు. సో ఈ 4 రాకపోతే ఆటోమేటిక్ మళ్ళీ టాప్ 10 కాలేజీలు సిబిఐటి, NGIT, తర్వాత వాసవి, గోగరాజు గంగరాజు, ఇవన్నీ టాప్ 10 కాలేజీలు రా. దీనిలో చదివితే పక్కా జాబ్, అబ్రాడే కా మళ్ళా సరే నాకు జాబ్ వస్తాను కాదు, అబ్రాడే. ఈ కాలేజీలో చదివితే బీటెక్ కంపల్సరీకి అబ్రాడే వెళ్ళిపోతారు. లైక్ కాగ్నిజెంట్ కావచ్చు, మీకు ఐడియా ఉండదు ఎందుకంటే మీ ఫాదర్స్ లేకపోతే వాట్ ఎవర్ రిలేషన్స్ సాఫ్ట్వేర్ టెక్కీలు అయి ఉంటారు, తన జాబ్ చేసి ఉంటారు. కాగ్నిజెంట్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు. నాకు కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంది సాఫ్ట్వేర్, నేను నాన్ కంప్యూటర్ కాబట్టి. సో పెద్ద పెద్ద కాలేజీలలో జాబ్స్ వస్తాయి. సో టాప్ 10 కాలేజ్ లిస్ట్ కూడా నేను ఫర్దర్ గా పెడతాను. బట్ ఓవరాల్ గా వీటన్నిటికీ టార్గెట్ ఏంటిది, ఇంకెవరన్నా IIT JEE ఉంటే అదే కష్టపడి చదవండి. IIT వాళ్ళైతే IIT JEE ఎవరంటే దీనికంటే పెద్దది, ఇంకా ఇంటర్నేషనల్ కంపెనీస్ అవి. ఇంకా దాని గురించి కూడా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో మన టార్గెట్ ఏంటిదంటే మోర్ దెన్ 100 మార్క్స్ తెచ్చుకోవడం. మోర్ దెన్ 100 మార్క్స్ రావాలంటే మ్యాథ్స్ లో ఓవరాల్ గా 2 కలిపి 45, ఫిజిక్స్ లో 25, కెమిస్ట్రీలో ఒక 30, అంతేనేరా 100 కరెక్టేనా? 100. కెమిస్ట్రీ ఇంకా తక్కువ వేసుకున్నా కూడా దీనిలో కొన్ని ఒకటి
కెమిస్ట్రీలో 25 మ్యాథ్స్ ఏలో 25, మ్యాథ్స్ బిలో 25, 50, 25, 25 అన్నింటిలో 25 వేసుకుంటే 100 మార్క్స్ వస్తాయి. 100 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే నీకు సీట్ వస్తుంది. జేఎన్టీలో కంపల్సరీ సీట్ వస్తుంది. టాప్ 10 కాలేజీలో మంచి సీట్ వస్తుంది డెఫినెట్గా. లిటిల్ బిట్ ఆఫ్ కొద్దిగా ఎవరికేనంటే ఈ రిజర్వేషన్ వల్ల కొద్దిగా బెనిఫిట్, మైనార్టీ వల్ల కూడా బెనిఫిట్. వైఎస్ఆర్ ఏంటిదంటే ఇప్పుడు నేను బీసీ, నాకు 20,000 ర్యాంక్ వచ్చింది. నేను బెనిఫిట్ అని చెప్పట్లేదు నాన్న, కొంచెం వెసులుబాటు అంటే నాకు 20,000 ర్యాంక్ వచ్చింది, ఎస్ఏ వాళ్ళకి 30,000 ర్యాంక్ వచ్చింది ఒకటే, బికాస్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దానిలో కూడా SC1, SC2, SC3 కేటగిరీ వేసారు, మరి నాకు అంత ఎక్కువ ఐడియా లేదు, బట్ కొద్ది బెనిఫిట్. సో వీటన్నిటిలో డేంజర్ ఏంటంటే ఓసీ వాళ్ళు కొంచెం డేంజర్, అందరికన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సింది ఓసీ వాళ్ళు. సో మంచి కాలేజీలో సీట్ రావాలంటే మాత్రం కష్టపడాలి నాన్న. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు టార్గెట్ 120 పెట్టుకుంటారా, బాగా కష్టపడండి. ఆల్రెడీ కొంతమంది ఐఐటి చేయ వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచిగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎక్కువ మార్క్స్ పెట్టుకుని టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అది కూడా టాపిక్ వైజ్, ఒక టాపిక్ ప్రిపేర్ అయినా కంప్లీట్ అయింది, ఒక టాపిక్ ప్రిపేర్ అయినా కంప్లీట్ అయింది, ఒక టాపిక్ ప్రిపేర్ అయినా కంప్లీట్ అయింది. బిట్స్ అందుకేమన్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పినాను. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత ఎక్కువ ప్రిపేర్ అయితే మీకు అంత బెనిఫిట్ అవుతుంది, లేకపోతే కష్టం అవుతుంది. అది ఏదైనా సరే, ఒక టాపిక్ కంప్లీట్ అయ్యాక మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్, ప్రీవియస్ ఇయర్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ కాదు, ప్రీవియస్ ఇయర్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇంకెన్ని క్వశ్చన్స్? ఈ బ్రాంచెస్ గురించి కూడా చెప్తాను, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి, మళ్ళీ మనకి టైం దొరకదు. ఇప్పుడు ప్రశ్న అంతా ట్రెండింగ్ అదే ఉంది, కానీ బ్రాంచెస్ నెక్స్ట్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి సార్ అని. ఫస్ట్ ఇదివరకైతే సిఎస్సి ఉండేది, ఇప్పుడు అన్ని చేంజ్ అయిపోయినాయి. సిఎస్సి, ఐటీ, ఏఐ, డాటా సైన్స్. 2020 కరోనా బిఫోర్ వరకు, 2020 కన్నా బిఫోర్ మనకు ఫుల్ డిమాండ్ ఈసీఈ ఉండేది. ఎలక్ట్రికల్ తర్వాత కంప్యూటర్ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఉండేది. అంటే వీళ్ళకి మల్టిపుల్ సోర్స్ ఉంటుంది, కుదిరితే ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. కాబట్టి 2010 నుంచి 2020 వరకు ఒక టాప్ కాలేజ్ వచ్చిన స్టూడెంట్ ఫస్ట్ ఈసీలోనే జాయిన్ అవుతాడు, బికాస్ మల్టిపుల్ సోర్స్ ఉంది కాబట్టి. బట్ ఆఫ్టర్ కరోనా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి సాఫ్ట్వేర్కి ఫుల్ డిమాండ్ పెరిగింది. సిఎస్సి, ఐటీ, ఏఐ, డాటా సైన్స్, ఇంకో 2-3 కోర్సులు ఏవో ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ చేసినాయి, గవర్నమెంట్ కాలేజీలు ఇవన్నీ లేవు. గవర్నమెంట్ కాలేజీలు 2 ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ కాలేజీల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత డాటా సైన్స్, నానో టెక్నాలజీ, వేరే ఉన్నాయి. ఇది ఏ చదివిన మంచి కాలేజీల మళ్ళీ చెప్తున్నాను. సైబర్ సెక్యూరిటీ, కరెక్ట్, సైబర్, ఇవన్నీ చదవచ్చు. ఎక్కడ చదవాలన్నా మంచి కాలేజీలో చదవాలి. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ నా స్టూడెంట్ ఒక అమ్మాయికి 1 lakh వచ్చింది. నేను ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయట్లేదు నాన్న, ప్రీవియస్ ఇయర్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక అమ్మాయికి 1 lakh స్టూడెంట్ వచ్చింది. ఆమె ఎక్కడో జగిత్యాలలో జగిత్యాల అవుట్ సైడ్ ఒక చిన్న విలేజ్, 1 lakh వచ్చింది. ఆమెకి జేఎన్టీలో ట్రై చేసింది, జేఎన్టీలో రాలేదు. ఆమెకి జేఎన్టీలో సివిల్ కూడా రాలేదు, బ్రాంచెస్ చెప్తాను, సివిల్ కూడా రాలేదు. సో అప్పుడు ఏం చేసింది ఆమె, మల్లారెడ్డిది ఎక్కడో సబ్ బ్రాంచ్ ఉందట, మల్లారెడ్డిది ఉమెన్స్ కాలేజ్ ఉందట, దాని ఆమెకు సిఎస్సి ఏఐ వచ్చిందట, వెళ్ళి జాయిన్ అయింది. అమ్మ సింపుల్ చెప్పిన, అమ్మ నీకు 1 lakh వచ్చినా కూడా నీకు సిఎస్సి ఏఐ డిమాండెడ్ సీట్. ఇది బయట ఇప్పుడు మేనేజ్మెంట్లో కొనాలంటే హార్డ్లీ 6 to 8 lakhs, టాప్ కాలేజీలో కొనాలంటే 30 lakhs, ఒక వాసవి కాలేజీలా లేకపోతే ఒక సిబిఐటి కాలేజీలో కొనాలంటే 30-40 lakhs. అది ఏది సిఎస్సి సీట్ కొనాలంటే ఇంకా పోతే అంతకన్నా ఎక్కువనే ఉంటుంది. నీకు వచ్చిందంటే కాలేజీ మంచిదో చెడ్డదో నువ్వే తెలుసుకోరా అని చెప్పినాను. బట్ పిల్లలు తెలియదు కాబట్టి గొర్రెలకి వెళ్ళి జాయిన్ అవుతారు. బికాస్ ఆ కాలేజ్కి ఏమవుతుంది, వీళ్ళ నుంచి ఒక 4 years ఒక 8 lakhs రియంబర్స్మెంట్ వస్తాయి కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు, ఆఫర్స్ ఇస్తారు. మీరు మాత్రం అట్లా బిస్కెట్ అవ్వకండి, బుగ్గ అవ్వకండి, కాలేజ్ చూసి. ఎందుకంటే మీ టర్నింగ్ పాయింట్, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా మీరు చూస్ చేసుకున్న కాలేజే మీ టర్నింగ్ పాయింట్. ఇది తర్వాత ఈసీఈ, తర్వాత ట్రిపుల్ ఈ అంటే కొంచెం భయపడతారు, టఫ్ అని. కాకపోతే ట్రిపుల్ఈకి బోల్డ్ అండ్ జాబ్ సోర్స్ ఉంది, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబే. తర్వాత సివిల్, తర్వాత టెక్స్టైల్,
తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ అవి ఇవి ఉన్నాయి కానీ మనకు స్టేట్ తక్కువ కాలేజెస్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత టెక్స్టైల్ కూడా తక్కువ ఉన్నాయి. ఇవి సివిల్ అయితే మనకేంటిది ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఉంది. హైదరాబాద్ మెట్రోకి దాదాపు ఒక 10,000 మంది సివిల్ ఇంజనీర్లు పనిచేసారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి, లేకపోతే మనకు సచివాలయం కట్టారు హైదరాబాద్ లో. సచివాలయం కూడా దాదాపు ఒక 200 మంది సివిల్ ఇంజనీర్లు పనిచేసారు. ఇప్పుడు ఒక లోన్ కంపెనీ ఉంది, ఒక లోన్ కంపెనీ కంపల్సరీ ఒక సివిల్ ఇంజనీర్ ఉంటాడు. ఇప్పుడు ఏ కన్స్ట్రక్షన్ చేసినా దానికి సివిల్ ఇంజనీర్ ఉంటాడు. మిర్చి సినిమాలో ప్రభాస్ ఏం చేస్తారా? మిర్చి మూవీ ఉంది, ప్రభాస్ ఏం చేస్తాడు? సివిల్ ఇంజనీరా? కనుక్కోండి, రేపు అడుగుతా. మిర్చి సినిమాలో ప్రభాస్ ఏం చేస్తాడు? ప్రభాస్ ప్రభాస్ ఏం చేస్తాడు మీన్స్ ప్రభాస్ డిసిగ్నేషన్. మన మూవీ చూస్తాం కానీ వాళ్ళ డెసిగ్నేషన్ కావాలి. రఘువరన్ బీటెక్ లో తెలుసు రఘువరన్ సివిల్ ఇంజనీర్ అని తెలుసు, బట్ మిర్చి సినిమాలో ప్రభాస్ ఏం చేస్తాడో కావాలా. సివిల్ ఇంజనీర్ కి ప్రభాస్ కి కొంచెం తేడా ఉంది. సివిల్ ఇంజనీర్ అంటే మామూలు కన్స్ట్రక్షన్ చేస్తాడు, మరి ప్రభాస్ అందులో ఏం చేస్తాడు తెలియాలి. అది ఆర్కిటెక్చర్ కి సివిల్ ఇంజనీర్ తేడా ఏంటో రేపు డిస్కస్ చేద్దాం. సో ఇవి బ్రాంచెస్ రా. ఇప్పుడు ప్రజెంట్ ఎలా యాజ్ యూజువల్ గా మనం కూడా గొర్రెలేము కాబట్టి ఇవి మనం అద్దన్న మన పేరెంట్స్ ఇదే ప్రిఫర్ చేస్తారు. ఫ్యూచర్ లో టెక్నాలజీ ఉంది కాబట్టి, ఏఐ వచ్చింది కాబట్టి, చార్జిబిటీ వచ్చింది కాబట్టి దీనికే సోర్స్ ఉంటుంది అనుకుంటాం, ఇదే తీసుకుంటారు. వద్దన్న ఇదే తీసుకుంటాం. సో నేను ఆ కోర్స్ ఈ కోర్స్ అన్నాను కానీ మీకు కనుక మంచి కాలేజీలో సీట్ రావాలంటే మాత్రము మంచి మార్క్స్ రావాలా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి రెండు చూస్ చేసుకోండి. గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఈసీ తీసుకుని ట్రిబుల్ చేసుకున్నా, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి సార్, మంచిగా ఉండాలంటే రైల్వేలో ఈసీ వాళ్ళకి ట్రిపుల్ వాళ్ళకి బోల్డ్ అండ్ పోస్టులు పడతాయి ఎవ్రీ ఇయర్. లేదు సార్ నేను టెక్కీగా సాఫ్ట్వేర్ ఇవంతా రిస్క్ అవసరం లేదు సార్, నాకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ బ్రాంచెస్. ఎవరికన్నా కన్స్ట్రక్షన్ పైన ఇంట్రెస్ట్ ఉంటే సివిల్ ఇంజనీరింగ్, ఇది నాన్న. సో ఓవరాల్ గా టార్గెట్ పెట్టుకోండి 120 మార్క్స్, కష్టపడండి. మోర్ దెన్ 120 తీసుకొచ్చుకొని టార్గెట్ పెట్టుకుంది. బట్ వరెస్ట్ కండిషన్ లో 80-90 వచ్చినా మనకు మంచి కాలేజ్ సీట్ వస్తుంది. క్వాలిఫైయింగ్ 49, ఏసీ వాళ్ళు అయితే 39. బట్ టార్గెట్ 120 పెట్టుకుంటే మనకు 40 కూడా రావు. లాస్ట్ ఇక సోదే చెప్తున్నా వచ్చు కానీ మీకు ఇదివరకు ఎప్పుడు ఇట్లా క్లాస్ తీసుకెళ్ళి కానీ చెప్తున్నాను. 2 years అంటే నేను చాలా మంది చూసి కట్టి 2 years ఇంటర్మీడియట్ ఘోరం కష్టపడి ఐఐటి లాంగ్ టర్మ్